ఒక సక్సెస్ఫుల్ లైఫ్ అన్నది మనం అందరం కోరుకుంటాం, అవునా? ఎవడైనా మీలో ఎవరైనా నాకు సక్సెస్ఫుల్ లైఫ్ వద్దు, నేను అలా పడితే అలా బతికేస్తానని ఎవరు ఉన్నారా? నో వన్. ప్రతి ఒక్కరికును సక్సెస్ఫుల్ లైఫ్ అనేది కావాలి. మరి ఈ సక్సెస్ఫుల్ లైఫ్కి మనం తప్పనిసరిగా దాన్ని డిజైన్ చేసుకునే అనుభవం మనకు ఉండాలి. నేను 3 విషయాలు మీకు చెప్తాను. ఏమిటి ఆ 3 విషయాలంటే, మన యవ్వన కాలంలో మనం తీసుకునే నిర్ణయాలు, మన ఆలోచన విధానం మనలను మన జీవితంలో ఉన్నత స్థితిలో తీసుకెళ్తారు. నీ యవ్వన కాలంలో నీవు కనుక అనుకూలమైన నిర్ణయం కాకపోతే ఆ జీవితాలు ఏమవుతాయి అంటే నిరుపయోగంగా అయిపోతాయి. నేను బైబిల్లో కొన్ని మందిని నీకు పరిచయం చేస్తాను, అలాగే బయటి విషయాలు కూడా చెప్తాను. మొట్టమొదటిది, మన యవ్వన కాలంలో మనం తీసుకోవాల్సిన కొన్ని నిర్ణయాలు. మొదటిది ఏ రైట్ ఫ్రెండ్. ఎవరండి? రైట్ ఫ్రెండ్. రెండవది ఏ రైట్ కెరియర్. మూడవది ఏ రైట్ మ్యారేజ్. ఓకే, చెప్పండి నాతో పాటు. రైట్ ఫ్రెండ్, రైట్ మ్యారేజ్. అంటే మంచి స్నేహితుడు మనకు కావాలి, వివాహ విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి, కెరియర్ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. రైట్? ఈ 3 విషయాల గురించి నేను ఈ ఉదయకాల సమయంలో నేను మాట్లాడతాను. మొట్టమొదటిది ఏ రైట్ ఫ్రెండ్. ఎవరండి? మంచి స్నేహితుడు. బైబిల్ చెప్తుంది, నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించిన ద్వేషించిన ప్రేమించను. యవ్వన కాలంలో మనము సరైన స్నేహితుడు మనకు ఉండటం చాలా ప్రాముఖ్యం. సరైన స్నేహితుడు లేకపోతే మనము సరైన మార్గంలో ఉండవు. ఒక పెద్ద ఆయన అంటాడు, అరే అబ్బాయి, నీ స్నేహితుడు ఎవడో చెప్పు, నీ కోసం చెబుతాను రా అంటాడు. అవునండి? టు నో యువర్ ఫ్రెండ్ ఐ విల్ టెల్ యూ వాట్ అబౌట్ యూ, వాట్ యు ఆర్. నీ స్నేహితుడు ఎవడో చెప్పు, నువ్వేంటో. అంటే అర్థం ఏంటి? అంటే ఇద్దరు ఒకే ప్రవర్తన కలిగి ఉంటారనే కదా. 6 నెలలు స్నేహం చేస్తే వాడు వీడు అవుతాడని. రైట్ ఫ్రెండ్, ఒక మంచి స్నేహితుడు మనల్ని విడవక ప్రేమిస్తాడు. నీ జీవితంలో చాలామంది అంటారు, తల్లిదండ్రులు, రే వాడితో స్నేహం చేయబాకరా, వీడితో స్నేహం చేయబాకరా అని అంటారు. ఎందుకు? వాళ్ళ సహవాసం, వాళ్ళ పరిస్థితులు తెలుసు కనుక. రైట్? ఒక మంచి స్నేహితుడితో మనం స్నేహం చేసినప్పుడు ఆ మంచి స్నేహితుడు మనలను మంచి మార్గంలోనే తీసుకువెళ్తాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, బైబిల్లో 2 ఫ్రెండ్స్ ఉన్నారు. మీ అందరూ తెలుసా? దావీదును యోనాతాను. రైట్? వీళ్ళిద్దరూ మంచి స్నేహితులు కదా. ఒకడంటే ఒకరు ప్రాణం. ఆ ప్రాణం, ఆ యొక్క సహవాసము బైబిల్లో చాలా చక్కగా రాయబడి ఉంది. ఈరోజు యవన బిడ్డలు మంచి స్నేహం కంటే ఎక్కువగా చెడు స్నేహానికి ఆకర్షించబడతారు. ఇప్పుడు నా ఫ్రెండ్ ఉన్నాడండి, అతను నా ఫ్రెండు, నాకు దాదాపు 25 సంవత్సరాల నుండి తెలుసు. నేనేమైనా తప్పు చేస్తే వాడు ఏమంటాడు తెలుసా? తప్పు చేయరా అని చెప్పడు. ఏం చెప్తాడు తెలుసా? అరే నువ్వు తప్పు చేసావురా, జాగ్రత్త అని చెప్తాడు. నీ నిజమైన స్నేహితుడు ఎవడంటే, నువ్వు తప్పు చేసినప్పుడు సరి చేసేవాడు. తప్పు చేసినప్పుడు ఎంకరేజ్ చేసేవాడు నీ నిజమైన స్నేహితుడిగా. మనము ఎప్పుడైనా స్నేహితుడిని చూజ్ చేసుకున్నప్పుడు వాడు నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు?
గాయమును రేపుతాడు. నేను ఈ మధ్య ఒక ఆర్టికల్ చదివా. ఇద్దరు యవనస్తులు బండి వేసుకొని దూరంగా వెళ్ళిపోయారంట. ఎక్కడికో కొండల మీదకి వెళ్ళిపోయి చక్కగా అక్కడ తాగుతా కూర్చున్నారంట. తాగుతా కూర్చొని కొంత సమయం తర్వాత వివాదం వచ్చి ఒకడు ఇంకోని చంపేసి ఇంటికి వచ్చేసాడు. వాళ్ళ అమ్మోళ్ళు అడుగుతున్నారు, అరే నువ్వు తీసుకెళ్ళావు కదా, ఏమైపోయాడు నా కొడుకు అంటే, నాకేమో తెలీదు. కొంత సమయం తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత వాడిని పట్టుకున్నారు పోలీసులు, తీసుకెళ్ళి జైల్లో వేశారు. ఇది నిజమైన స్నేహమా కాదా? అవునా కాదండి? నిజమైన స్నేహమా కాదా? కాదు కదా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, మన స్నేహము ఎవరితో చేస్తున్నామన్నది చాలా ఇంపార్టెంట్. తాగుబోతుతోనా, తిరుగుబోతుతోనా, సిగరెట్లు తాగే వాళ్ళతోనా, ఎవరితో మనం చేస్తున్నాం? నీ స్నేహము ఎవరితో ఉండాలంటే మంచి క్రియలు కలిగిన వాడితో ఉండాలి. చదివేవాడితో స్నేహం చేస్తే మనం కూడా చదువుతామా? గొట్టాలు ఊదే వాళ్ళతో స్నేహం చేస్తే అవే ఊదుతాం, అవునా? రైట్. ప్రభువు మన నుండి ఏం కోరుకుంటున్నాడంటే మంచి స్నేహం మనము చేయాలన్నదే దేవుని ఉద్దేశం. ఇదిగో నీ స్నేహము కొన్నిసార్లు మనం ఓవర్వెల్ అయిపోతూ ఉంటాం. స్నేహం విషయంలో బాగా ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటాం. దానివల్ల ఏమవుతుందంటే మన మన జీవితంలో మనం ముందుకు వెళ్ళలేని పరిస్థితులు. ఆ ఇద్దరు యవనస్తుల్లో ఒకడు చచ్చిపోయాడు, ఇంకోడేమో జైల్లో పడిపోయాడు. అంటే కెరియర్ ఇద్దరిది నాశనం అయిపోయింది. ఆ మంచి స్నేహం ఏదైతే ఉందో మనల్ని మరణం నుండి తప్పించేదిగా ఉండాలి. రైట్. దావీదును యోనాతాను ఏం చేశాడు? మరణం నుండి వదిలేశాడా? వాళ్ళ నాన్నకి వదిలేలేదండి, తప్పించాడు. నేనంటాను, నీ స్నేహము నీ స్నేహితుడికి ఆపదగా ఉండకూడదు, వాడిని సరిచేసేది విధంగా ఉండాలి. బూతులు మాట్లాడుతూ మనం కూర్చుంటే ఏమవుతాం? మనం కూడా అయ్యే మాటలు మాట్లాడతాం లేదండి, సహజంగా జరిగే పనులు అయ్యే. సినిమాలు వెళ్ళే వాళ్ళతో మనం చక్కగా వస్తే, అరే నేను చర్చికి వెళ్తున్నాను రా, నేను రాను రా సినిమా కంటే, ఒకరోజు ఓకే, రెండో రోజు ఏమవుతుందో తెలుసా? అయ్యి పర్లేదు రారా, ఏముందిలే ఒక్కసారేగా. వెళ్తామండి, ప్రేరేపించబడతాం కదా, తప్పనిసరిగా ప్రేరేపించం. ప్రభు అంటున్నాడు, నేనంటాను మనము మంచి స్నేహం చేసేవారుగా మనం ఉండాలి. కీర్తన గ్రంథము 1వ అధ్యాయంలో ఉంటుంది, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును అపహాస్యులు కూర్చున్న చోట కూర్చునక, యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రులు ధ్యానించువాడు. ఈ లోకంలో నీకు ఎవ్వడు మంచి స్నేహం గడపలేకపోతే, నీ ఇంటి పక్కనోడో, నీ స్కూల్లోనో, లేకపోతే నీకు ఇంకోటి మంచి స్నేహం గడపకపోతే, నువ్వు చేయవలసిన స్నేహం ఎవరితో తెలుసా? నిజమైన స్నేహితుడు ఒకడున్నాడు, ఆయన యేసు ప్రభువారు. హల్లెలూయా. ఆయనతో స్నేహం ఎలా చేయాలి తెలుసా? ఆయన వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యము నువ్వు దివారాత్రులు ధ్యానం చేస్తే, వాక్యం నీతో మాట్లాడుతుంది, నువ్వు ఎలాగూ బ్రతకాలో నేర్పిస్తుంది. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, నీ స్నేహము క్రీస్తుతో ఉండాలి. యవ్వన బిడ్డలు, ఆడపిల్లలు, మన స్నేహం ఎవరితో ఉండాలి? యేసయ్యతో ఉండాలి. యేసయ్యతో ఉండటం అంటే దేవుని వాక్యంతో ఉండాలి, టీవీ సీరియల్తో కాదు. మన వాక్యంతో మనం స్నేహం చేయాలి. ఈ మధ్య వాక్యం కంటే సోషల్ మీడియాతో స్నేహం ఎక్కువైపోయింది. ఫేస్బుక్, ఎంతమందికి ఉంది ఫేస్బుక్? నాకుంది, చెప్తాను నేను. ఎంతమందికి ఉంది చెప్పండి, చేతులు ఎత్తండి, యథార్థంగా ఎత్తండి అమ్మా, నేనేం తప్పు పడతలా, మిమ్మల్ని ఎత్తండి. ఫేస్బుక్ పాస్టర్ గారికి కూడా ఉంది, దేవునికి స్తోత్రం. ట్విట్టర్ ఎంతమందికి ఉంది? లింక్డ్ఇన్ ఎంతమందికి ఉంది?
ఇన్స్టాగ్రామ్ ఎంతమందికి ఉంది? వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ మధ్య ఒక చెల్లి నా దగ్గరకు వచ్చింది, ఏడుస్తుంది. ఏంటమ్మా ఏడుస్తున్నావు అంటే, అన్నా ఒక అక్క నాకు ఫోన్ చేసి పిచ్చగా తిట్టేసింది అన్న అని అంది. ఎందుకమ్మా అన్న. వాళ్ళ ఆయన నాకు మెసేజ్ పెట్టాడన్నా, నేను రిప్లై ఇచ్చాను, అది చూసి అక్క నన్ను తిట్టిందన్నా అంది. అవునా, నీకు బుద్ధి ఉందా అని అడిగా. ఎట్లా పెట్టావు మెసేజ్ అంటే, ఇన్స్టాగ్రామ్లో పెట్టానన్నా. తెలివి తక్కువదానా, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెడితే ఎవరికి పెట్టాలి? ఫ్రెండ్స్కో లేకపోతే నీ బంధువులకో పెట్టాలి. ఎవరికి పెట్టావు నువ్వు? పెళ్ళైనోడితో నీకేం పని? అవునమ్మా. సోషల్ మీడియా వాడే విధానం తెగిపోతే అది మనల్ని నాశనం చేస్తుంది. హల్లెలూయా. సోషల్ మీడియా ద్వారా చాలామంది నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాడు ప్రొఫైల్ పిక్లో ఒకటి పెడతాడు, వాడు ఉండేదేమో ఎలాగో ఉంటాడు. ప్రొఫైల్ పిక్లో హీరో ఫోటోలు పెడతాడు, స్టైలిష్గా దిగుతాడు. వాడు ఉండేదేమో, నేను అనొచ్చా, కోతి మొహమో కుక్క మొహం ఉంటుంది. హల్లెలూయా. మీరేమో అది చూసి అబ్బా ఏం బాగున్నాడు రా అనుకుంటున్నారు. మీరు కూడా, వాళ్ళేమో తలస్నానం చేసి మంచిగా ఫోటోలు పెడతారు, మనం మోసపోతాం. సోషల్ మీడియా మనల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది ఈ రోజుల్లో. మీరు అనుకుంటారేమో, నవ్వుతా మొహం పెట్టగానే వీళ్ళ జీవితాలు చాలా బాగున్నాయి అనుకుంటాం. వాది వెనకాల విషాదం ఎంత ఉందో మీకు తెలియదు. విషము చాలా తీపిగా ఉంటుంది, అవునా అండి? అది తింటే తెలుస్తుంది అది ఎంత ప్రమాదము. ఇదిగో నీకు సోషల్ మీడియా యూజ్ చేయటం రాకపోతే దాన్ని వదిలేసాయి. ఈ రోజుల్లో సోషల్ మీడియా ద్వారా చాలామంది చనిపోయారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చాలామంది భయంకరమైన పరిస్థితుల్లో మగ్గిపోతూ ఉన్నారు. ఈ యూట్యూబ్, సోషల్ మీడియా ఇవన్నీ ఏం చేస్తున్నా అంటే మనల్ని పాపంలో దగ్గర తీసుకువెళ్తున్నాయి. మనం అనుకుంటాము, అరే మనం చాలా జ్ఞానవంతులు అయిపోయామే, చాలా వి బికమ్ ఏ సో నాలెడ్జబుల్ పర్సన్. నీకు వాడటం రాకపోతే అది రెండంచులు కలిగిన ఖడ్గం, తెగిపోతుంది, జాగ్రత్త. అవునా కదా? సోషల్ మీడియా, ఫేస్బుక్, ట్విట్టర్, కొంతమంది వీటి మూలాన లోన్స్ తీసుకుంటారు. చిన్నపిల్లలు లోన్స్ యాప్ల ద్వారా చనిపోయేవాళ్ళు. ఈ మధ్య మా డ్రైవరు వాళ్ళ వైఫ్ లోన్ యాప్ ద్వారా సూసైడ్ చేసుకుంది. చిన్న వయసు 24 సంవత్సరాలు. నేను అంటాను, యవ్వనస్తుడు ఈ యవ్వన కాలాన్ని జాగ్రత్తగా డిజైన్ చేసుకోవాలి. అపవాది మన దగ్గరకు రాకుండా మనం బౌండరీస్ని ఏర్పరచుకోవాలి. ఏ స్థితిలో నీ సోషల్ మీడియా ఉన్నది, వాడుతున్న ట్విట్టర్, యూట్యూబ్ లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఎలాగున ఉన్నది. మనం హిస్టరీ ఎరేజ్ చేస్తామేమో, మన హిస్టరీ అక్కడ ఉంటుంది. హల్లెలూయా. నీ గూగుల్లో హిస్టరీ చక్కగా ఎరేజ్ చేస్తాము, అమ్మలు చూస్తారు, నాన్నలు చూస్తారని. బట్ అవర్ హిస్టరీ విల్ రైట్ దేర్. దేవుడు అక్కడ మన హిస్టరీ రాస్తాడు. నువ్వు ఏ సైట్ ఓపెన్ చేసావో, ఏ క్రియ జరిగించావో అన్నది దేవునికి సమస్తము తెలుసు. హల్లెలూయా. ఈరోజు నీ యవ్వన కాలాన్ని పరిశుద్ధంగా కాపాడుకోకపోతే, నీ యవ్వన కాలాన్ని జాగ్రత్తగా డిజైన్ చేసుకోకపోతే, కొన్నాళ్ళకు నువ్వు మట్టి బిసుకోవటమే, అంటులు తోముకోవటమే. అవునా? అవునా అమ్మా? జాగ్రత్తగా మన స్నేహితుడి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఫిజికల్ స్నేహితుడే కాదు, సోషల్ మీడియా స్నేహితుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. వాడు ఎక్కడో ఉంటాడు, నువ్వు ఎక్కడే ఉంటావు. కొన్నాళ్ళకి ఆ స్నేహం ఏమైపోతుంది. మన హైదరాబాద్లో ఒక అమ్మాయి సోషల్ మీడియాలో, ఎక్కడో గుజరాత్ అమ్మాయి అంట, సోషల్ మీడియాలో చూసి పెళ్లి చేసుకుంది. ఆ అమ్మాయి ఇంట్లో ఉండి వచ్చేసి పెళ్లి చేసుకుందంట. ఒక 6 నెలల తర్వాత గోతంలో చుట్టి అమ్మాయిని చంపేసి గోతంలో చుట్టి రోడ్డు మీద పడేశాడు. ఆడు పరిస్థితి తెలియదు, స్థితిగతులు తెలియవు, నువ్వు పారిపోయి వెళ్ళి పెళ్లి చేసుకుంటున్నావు. తర్వాత ఏమవుతుంది? జీవితమే. దయచేసి అలాంటి క్రియలు ఉంటే మానేసేయండి. ఈ నెవర్ వర్క్స్ అండి.
ప్రియమైన దేవుని బిడ్డ, చూడండి, బైబిల్లో సంసోను ఒక భక్తుడు ఉన్నాడు, న్యాయాధిపతిలో. అతడు బలాఢ్యుడు అని బైబిల్ చెప్తుంది. చదవండి, న్యాయాధిపతులు 15వ అధ్యాయం. అతడు 16వ వచనం, 15-16. అప్పుడు సంసోను గాడిద దవడ ఎముకతో ఎంతమంది? 1000 మంది నరులను ఒక గాడిద ఎముకతో చంపాడంట. అంత బలాఢ్యుడు. అంత బలాఢ్యుడైన మనుషుడు, హీ ఈజ్ వెరీ స్ట్రాంగ్ మ్యాన్. యవనస్తుడు, చాలా పెళ్లి కూడా అవ్వాల, చాలా స్ట్రాంగ్ మ్యాన్. అంత బలాఢ్యుడైన మనుషుడు 16:4 వచ్చేసరికి ఏమయ్యాడు చూడండి. 16:4 పిమ్మట ఎవరిని మోహించాడు? ప్రేమించలా. అక్కడ రాయబడి ఉంది. అతను ప్రేమించాడా? యాకోబు వలె ఆయన ప్రేమించలా. 14 సంవత్సరాలు ఆమె పని చేయాల. అతను రాహేలు కొరకు ఆయన ఏం చేశాడు? మోహించాడు అని రాయబడి ఉంది అక్కడ. హీ హ్యాస్ ద డిజైర్ ఇన్ హర్, అన్ హర్. మోహించాడంట. ఈరోజు స్నేహాలు, ప్రేమలు, ఈరోజు బంధాలు అన్నీ మోహపూరితమైనదే. అతడు బలాఢ్యుడు. 17వ అధ్యాయం ఏం చెప్తుంది? ఒక ఎముకతో ఎంతమంది చంపాడు? వెరీ స్ట్రాంగ్ మ్యాన్. అంటే ఎంత బలవంతుడు. అతడు నాజీరు చేయబడిన మనుషుడు, ఎంతో గొప్ప బలవంతుడైన మనుషుడు. 16వ అధ్యాయానికి వచ్చేసరికి అతడు ఒక స్త్రీని చూసి మోహించెను. ఆ తర్వాత ఏమైందో తెలుసా? 16:21 ఏమైంది? అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకొని అతడు కన్నులను ఊడదీసి ఆమేన్. కళ్ళు బీకినందుకు ఆమెనా? కాదు. అతడును బంధించి అతడు కళ్ళు బీకేశాడంట. ఒక ఎముకతో 1000 మందిని చంపిన వాడు మధ్యలో మోహించడం మూలాన ఏమయ్యాడు? పతనానికి దారి తీసింది. నాజీరు చేయబడిన వాడు, దేశాన్ని రక్షించడానికి ప్రతిష్ఠించబడిన వాడు, ఇదిగో ఒక చిన్న కారణం మూలాన అతడు ఏమయ్యాడు? కళ్ళు ముంజుల్లాగా తోడేశారంట. కళ్ళు పీకేశారు. అంటే అతడు పతనం ఎంత దిగజారిపోయాడో చూడండి. అరే, 1000 మందిని చంపినోడు ఒకడు పట్టుకొని కళ్ళు పీకుతారా? పెగ్గలరా? కారణం ఏంటి? చిన్న కార్యం, మోహించాడు. డియర్ ఫ్రెండ్స్, ప్రియమైన యవనస్తులారా, మనము మంచి స్నేహంతో మనం ముందుకు వెళ్ళాలి. నీ స్నేహితుడు ఎవరై ఉండాలంటే క్రీస్తై ఉండాలి. క్రీస్తు ఎవరిని మోసం చేయడు. యేసుప్రభు ఎవరైనా మోసం చేస్తాడా? ఆయన మన కొరకు ప్రాణత్యాగం చేసి, ఆయన మన కొరకు రక్తం చిందించి, నువ్వు ఆయనతో స్నేహం చేసి స్టార్ట్ చేయి. నీ జీవితం ఎప్పుడూ సక్సెస్ఫుల్గా ఉంటుంది. మేము ఒకప్పుడు యవనస్తులు, మీలాగే యవనస్తులు. మేమేం పెద్ద పరిశుద్ధులం అయితే కాదు. వెళ్ళిపోయి మైకు పట్టుకొని స్టేజ్ ఎక్కేసి గొప్ప గొప్ప ప్రసంగాలు చేస్తున్న వ్యక్తులం అయితే కాదు. ఒకప్పుడు మేము యవన దశలో నుండి ప్రయాణం చేసినాం. ఇప్పుడు కూడా నేను యూత్ వెళ్ళండి. హల్లెలూయా. ఒకప్పుడు మా జీవితాలు కూడా భయంకరంగా ఉన్నాయే. మా స్నేహితులతో మేము మోసపరచబడ్డాము, స్నేహితులతో తిరిగాము, స్నేహం ద్వారా అనేకమైన చెడు కార్యాలు చేసిన వాళ్ళం. కానీ దేవుణ్ణి తెలుసుకున్నాం. ప్రభువుని తెలుసుకోగా, ఆయన నామాన్ని ధ్యానం చేయగా, ఆయనతో స్నేహించడం స్టార్ట్ చేసిన దగ్గర నుండి మా జీవితాలు, మా కథలన్నీ మారిపోయినాయి. హల్లెలూయా. మా కథలన్నీ మార్చేశాడు దేవుడు. ఈరోజు అనేక మంది యవనస్తులకి వాక్యం చెప్పడానికి దేవుడు తన కృప చూపించాడంటే బికాస్ వి స్టార్టెడ్
హ్యావింగ్ ఎ రిలేషన్షిప్ విత్ ద గాడ్. దేవునితో, క్రీస్తుతో మేము స్నేహం చేయడం ప్రారంభం చేసాం. ఈరోజు నువ్వు క్రీస్తుతో స్నేహం చేయడం స్టార్ట్ చేయి. ఇప్పటి వరకు స్నేహితుడితో చేసావు కదా ఎన్నాళ్ళు. బ్రదర్ మీకు ఎంత ఏజ్? 18, రైట్? సో ప్లీజ్ చిన్నప్పటి నుండి స్నేహంతో ఫ్రెండ్స్తో నువ్వు ఫ్రెండ్షిప్ చేసావు కదా, ఏమన్నా లాభం పొందుకున్నావా? ఏమన్నా లాభం పొందుకున్నా? డూ యూ హ్యావ్ ఎనీ బెనిఫిట్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్? ఏది ఉండదండి, ఏదో ఎంటర్టైన్మెంట్ అంతే. క్రీస్తుతో స్నేహం చేయడం ప్రారంభం చేస్తే మన జీవితాలు మార్చబడతాయి. దేవుడు దీవెనకరంగా మారుస్తాడు. చూజ్ రైట్ ఫ్రెండ్, మంచి స్నేహితుడు. నేను ఏం సజెషన్ చేస్తాను తెలుసా? మీరందరూ వచ్చి అన్నా ఏ ఫ్రెండ్స్తో స్నేహం చేయాలన్నా, ఎవరితో మేము ఉండాలన్నా అంటే నేను అంటాను, నా ఎక్స్పీరియన్స్ని బట్టి ఎవరితో వద్దు, యేసు ప్రభుతో చేయంట. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, నా చిన్నతనం నుండి మేమిద్దరం జాంజిగిరి దోస్తులు. వాడు దుబాయ్లో సాఫ్ట్వేర్ వర్క్ చేసేవాడు. ఈ కోవిడ్ సమయంలో మా ఇంటికి వచ్చాడు. అరే నేను జాబ్ చేశాను, బాగా సంపాదించాను, కొంత డబ్బులు ఇన్వెస్ట్ చేయరా, మన ఇద్దరం కలిసి మంచి పెద్ద బిజినెస్ చేద్దామన్నాడు. ఫ్రెండ్ కదా, చిన్నప్పుడు ఉన్నాడుగా, నా దగ్గర ఉన్న డబ్బులన్నీ అడిగిచ్చా. కొన్నాళ్ళకి ఉన్నది మొత్తం ఊడ్చుకెళ్ళిపోయింది. ఎవరు నమ్మాలి? ఎంత జాంజిగిరి దోస్త్ అయినా దేవుని చిత్తం లేకుండా నువ్వేమీ చేయవు. ఈరోజు మంచి స్నేహితుడితో నువ్వు స్నేహం చేయి. ఆ మంచి స్నేహితుడు ఎవరో కాదు, యేసు ప్రభువారు. ఆయనతో చేయటం ప్రారంభం చేయి. నన్ను అడుగు, 6 నెలల తర్వాత నువ్వు వచ్చి అన్నా నేను యేసు ప్రభుతో స్నేహం చేయడం ప్రారంభం చేశాను, నాకేం జరగలేదని నువ్వు అడిగే పరిస్థితి ఉండదమ్మా. నేను అంటున్నా, అడిగే పరిస్థితి ఉండదు. ఆయన అన్నీ నీ జీవితంలో మార్చేస్తాడు. అన్నీ మార్చేస్తాడు. నీ పరిస్థితి మారుస్తాడు, నీ స్థితిగతి మారుస్తాడు, నీ ప్రవర్తన మారుస్తాడు. నీ జీవితము ఒక యూటర్న్ అయిపోతుంది. ఇట్ టర్న్స్ ఇన్ టు డిఫరెంట్ వే ఆయనతో ప్రారంభం చేస్తే. మేమైతే బయట స్నేహం చేసినప్పుడు నేను ఎవరికి తెలియదు. దేవునితో స్నేహం చేయటం చేస్తే జాషువా అంటే కొంతమందికి తెలుసు. అయ్యగారు మీకు తెలుసా? తెలుసు. దేవుడు అంతగా హెచ్చిస్తాడు మనల్ని, అంతగా గుర్తింపిస్తాడు, అంతగా మనలను హీ విల్ మేక్ అస్ టు రికగ్నైజ్ సమ్వన్. మై సజెషన్, చూజ్ ఎ రైట్ ఫ్రెండ్. అర్థమైందా అండి? మంచి స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు. ఎవరా ఆ స్నేహితుడు? యేసు ప్రభువే. ఈ లోకంలో ఎవడ మంచి స్నేహితుడు లేడమ్మా. నీకోసం ప్రాణం పెడతాడు ఎవరైనా? నీళ్ళే ఎవరు ప్రాణం ఏడ పెడతారు? నువ్వు అప్పుల్లో ఉంటే ఓ 10 లక్షలు ఇవ్వరా అంటే, అరే ఇప్పుడే వస్తా, బాయ్ అంటాడు. కనీసం నీ స్కూల్ ఫీజు కట్టరా కొంచెం అంటే కడతారా? కట్టరు. ఒకసారి కడతాడు, రెండోసారి కడతాడా? ఇది ఎప్పుడు వస్తున్నాడు రా భలేవాడు అనుకుంటా. నీ క్రైమ్లో పార్ట్నర్ అవుతాడేమో కానీ నీ లైఫ్లో అతను పార్ట్నర్ అవడు. అర్థమైందా నేను చెప్పింది? మీ క్రైమ్లో అతను పార్ట్నర్ అవుతాడు, మీ లైఫ్లో పార్ట్నర్ అవ్వడు. యేసు ప్రభు మాత్రమే అవుతాడు. రెండవది, చూజ్ ఎ రైట్ మ్యారేజ్. ఏంటండి? ఇది చాలా ప్రాముఖ్యమైనది. వివాహ వ్యవస్థ చాలా ప్రాముఖ్యమైనది. ప్రియమైన దేవుని బిడ్డ, మనము వివాహ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్య ప్రేమ వివాహాలు ఎక్కువైపోయినాయి. ఏముంది, కాలేజీకి వెళ్తున్నారు, అమ్మాయి నా ఎముకల్లో ఎముక, పాట పాడుతున్నారు, నా ఎముకల్లో ఎముక, ప్రభువా నువ్వే ఈ అమ్మాయిని నాకు సూట్ చేసావు, లేకపోతే ఈ అబ్బాయి నా ఎముకల్లో ఎముక. నేను అబ్బాయి ఎముక అంటున్నావు. అబ్బాయి ఎముక కాదమ్మా, అది బల్యం పోటు అవుతుంది నీకు. వివాహము, మంచి వివాహాన్ని మనము చేసుకోవాలి. ఒక 5-6 సంవత్సరాల క్రితము మా సంఘంలో ఒక యవనరాలు ఉండేది. షీ వాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆ అమ్మాయి ఒకరోజు నా దగ్గరికి వచ్చి, అన్నా ప్రార్థన చెయ్యి అన్నా అంది.
అవునమ్మా ఎందుకొరకంటే అన్నా నేను మా కొలిక్ను ఒక అబ్బాయిని ఇష్టపడ్డానన్నా అంతే. అవునమ్మా మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? పెళ్లి చేసుకుంటామన్నా. మరి అమ్మా నాన్నకి చెప్పావా? చెప్పలేదన్నా, ఒప్పుకోరన్నా, వాళ్ళ కులం వేరు మా కులం వేరు. అవునా? మరి అమ్మా నాన్న చెప్పకుండా ఎలా ప్రార్థన చేసుకుంటావు, ఎలా పెళ్లి చేసుకుంటావన్నా అంటే మేము మేజర్లం కదన్నా, మాకు వయసు వచ్చింది, వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటాం, మేమిద్దరం సంపాదిస్తున్నాం, ఒక సంవత్సరం తర్వాత పిల్లోడు పుడితే మా అమ్మా నాన్న వాళ్ళే మా ఇంటికి పిలుస్తారన్నా. అవునమ్మా మరి అది తప్పు కదా, వాళ్ళకి చెప్పకుండా ఎలా చేసుకుంటావు చెల్లి అంటే, పర్లేదన్నా చెప్తాను, వినపోతే నేను వెళ్ళి పెళ్లి చేసేసుకుంటానన్న. నీ కర్మ పో అని ప్రార్థన చేసి పంపించాను. ప్రార్థన చేసి అయ్యా ఈ అమ్మాయిని మంచిగా ఉంచు, మారు మనసు కదా ఇచ్చే అని ప్రార్థన చేసి పంపించాం. 6 నెలల తర్వాత వచ్చిందమ్మా. నిజం నేను చెప్తాను. అన్నా ప్రార్థన చేయని కన్నీటితో వచ్చింది. ఏదమ్మా ఏడుస్తున్నామంటే, అన్నా దుర్మార్గుడు అన్నా వాడు అనంది. ఎవరండి? దుర్మార్గుడన్నా. అరే మంచోడన్నావు అనుకున్నానన్నా. అన్నా నాతో తిరిగేటప్పుడు ఏ అలవాట్లు లేవన్నా. ఎందుకు లేవు? ఆడు దాచిపెట్టాడు, ఇక అంతే, అన్నీ దాచిపెట్టాడు. 6 నెలల తర్వాత అన్న నాకు విడాకులు కావాలన్నా అని వచ్చింది. విడాకులా? అదేంటి 6 నెలలేగా? లేదన్నా రోజు కొడుతున్నాడు, తాగుతున్నాడు, ఇచ్చలవిడిగా నన్ను హింసిస్తున్నాడన్న. అరే కొలిక్ అన్నావు, మంచి వ్యక్తి అన్నావు, ఇతను చక్కగా నేను చూసుకుంటాడన్నావు, ఏంటమ్మా ఇప్పుడు ఇలాగంటున్నామంటే, లేదన్నా మా అమ్మా నాన్న మాట నేను వినలేదు. ప్రార్థన చేశాను. కొన్నాళ్ళ తర్వాత వారిద్దరూ మారు మనసు పొంది రక్షణలోకి వచ్చారు. అందరి జీవితాలు ఇలా జరుగుతాయని నేను అంటలా. ఈరోజు యవన బిడ్డలు మీ నిర్ణయాలు, మీ వివాహ విషయంలో మీ నిర్ణయాలే మీ బ్రతుకులను నిర్ణయిస్తాయి. ఉద్రేకపూర్వకమైన నిర్ణయాలు మీరు తీసుకోవచ్చు, ఎమోషనల్ డిసిషన్స్ తీసుకోవద్దు. యవన కాలంలో కదా మనకు ఉడుకు రక్తం ఎక్కువ. ఈ ఎమోషనల్ డిసిషన్స్ ఏమవుతుంది తెలుసా? మీ జీవితాలను నాశనం చేస్తారు. ఇంటర్మీడియట్ అప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటావు, తర్వాత ఏం చేస్తావు? అంటులు నవ్వుతావు నువ్వు వెళ్ళి, లేకపోతే ఇద్దరు పిల్లలు కానీ వాళ్ళ చీముళ్ళు ముక్కులు తల్లిదండ్రులు ఎందుకు మనల్ని ఇచ్చేసింది? మంచిగా ఉద్యోగం చేస్తావో, చక్కగా నీ జీవితం బాగుంటుందో, లేకపోతే ఇంకోటి అని. యవన బిడ్డలు మీకు చెప్తున్నాను, తొందరపడి పెళ్ళిళ్ళు చేసుకోవద్దు. వాళ్ళు పెట్టే హింస మీకు తెలియదు. అమ్మ ఏమనుకోవద్దు, జాగ్రత్త, మంచి నిర్ణయాలు తీసుకోండి. ఈరోజు వివాహ వ్యవస్థ దేవుడు ఎందుకు నిర్ణయించాడు అనుకున్నారు? సాటి అయిన సహాయం. ఎవరండి? నీ భర్తకు సాటి అయిన సహాయంగా ఉండాలని దేవుడు వివాహ వ్యవస్థ పెట్టాడు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని. యవ్వన కాలంలో మనం తీసుకునే వివాహ వ్యవస్థ నిర్ణయాలు మన జీవితాన్ని నిర్ణయిస్తాయి. వన్స్ ఆ స్టెప్ను నువ్వు సరిగ్గా తీసుకుంటే నీ జీవితం బాగుంటుంది. లేకుంటే నీ వివాహ వ్యవస్థ ఎలా ఉంటుందంటే నువ్వు మనశ్శాంతి ఉండదనుకున్నారా? అన్నా నేను తెలియగల ఉన్నా, నాకేం తక్కువ లేదు, నాకు బలం ఉంది, జ్ఞానం ఉంది, నేను నడిపిస్తానంటే నెవర్. అపవాది మిమ్మల్ని భయంకరంగా శోధిస్తుంది. ఇస్సాకు తన తల్లిదండ్రుల మాట విన్నాడు. ఎవరు దొరికారండి? ఇస్సాకు భార్య ఎవరమ్మా? ఎవరో? రెబెకా ఎలాంటిది? గుణవతి అయిన స్త్రీ. తల్లిదండ్రుల మాట మనం విందాం. ఒకవేళ ఇప్పటికీ నువ్వు అయినా యాకోబు ప్రేమించాడు కదన్నా, యాకోబు పెళ్లి చేసుకున్నాడు కదా. యాకోబు 14 సంవత్సరాలు వాళ్ళ మామ ఇంట్లో పనిచేశాడు. అవునా అండి? నువ్వు కూడా చెయ్యి. మీ మామ ఇంటికి వెళ్ళి 14 సంవత్సరాలు ఆ తర్వాతే పెళ్లి చేసుకో. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, వివాహ వ్యవస్థ చాలా ప్రాముఖ్యమైనది. యవన కాలంలో రైట్ మ్యారేజ్, ఏ రైట్ డిసిషన్ విల్ మేక్ అస్ టు రైట్ లైఫ్. అది కనుక నువ్వు సరిగ్గా తీసుకోకపోతే, మీరు యవనస్తులు కదా, మీకు ఈ వివాహ వ్యవస్థ ఎలాగుంటుందో మీకు తెలియకపోవచ్చు. జాగ్రత్త, ప్రార్థన చేసుకోవాలి. ఏం చేయాలి?
ప్రభువా, మంచి భర్తను నాకు ఇవ్వయ్యా, మంచి భార్యను నాకు ఇవ్వయ్యా. ఈ మధ్య మాకు బైబిల్ కాలేజ్ ఉంది. ఒక ఇద్దరు యవనస్తులు ఫస్ట్ ఇయర్కి వచ్చారు. ఒక అమ్మాయి బాగా పాటలు పాడుతుంది, వీడు కూడా ప్రార్థన చేస్తాడు. ఒకరోజు నా దగ్గరికి వచ్చారు. సార్, అమ్మాయి అంటే నాకు ఇష్టం, నా పక్కటెముక అమ్మాయి అన్నాడు. నేను అన్నాను, నీ పక్కటెముడు కాదురా బాబు, నీ గుదిబండ అవుతుంది, జాగ్రత్తగా నువ్వు ఉండు అని 4 చెమాటలు పెట్టి ప్రార్థన చేసుకొని ఉపవాసం చేసుకో అని చెప్పా. చూడగాలనే ఆకర్షించేది అమ్మా, అది మంచిది కాదు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, మనము జాగ్రత్తగా మన వివాహ వ్యవస్థను మనము ప్లాన్ చేసుకోవాలి. తల్లిదండ్రులకు నువ్వు వాళ్ళు ఎందుకు ఇటు 6 తరాలు, ఇటు 7 తరాలు, అటు 7 తరాలు చూడాలనేది? బతుకులు బాగుంటాయని, అవునా? మనం ఒక తరం కాదు కదా, ఒక సంవత్సరం కూడా వాళ్ళని చూడం. మనము ఎలాంటి వాళ్ళం అంటే పిక్ చేసుకుంటాం, పాప్కార్న్ పిక్ చేసుకున్నట్టు ఇన్స్టెంట్ ప్రేమలు పుట్టేస్తాయి మనకి. పాప్కార్న్ తెలుసా బ్రదర్? ఏగాలని ఏమవుతుంది? టపటపాటపా వచ్చేస్తుంది, అవునా? మనం కూడా ఇన్స్టెంట్ ప్రేమలు పుట్టుకొస్తున్నాయి ఈ రోజుల్లో, రెడీమేడ్. జాగ్రత్త, దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తూ ఉన్నాడు. జాగ్రత్త. వివాహం కోసం ప్రార్థన చేసుకోవాలి. నేను చాలా సీరియస్గా చెప్తున్నా ఈ విషయం. వివాహం కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. దేవుడి చిత్తం ఏదుందో కనుక్కోవాలి. ఆ తర్వాత రైట్ ఫ్రెండ్, రైట్ మ్యారేజ్, ఇంకోటి కెరియర్. ఈ రోజుల్లో భారతదేశంలో యవనస్తులు ఎక్కువ పాలు 30 సంవత్సరాలు వచ్చినా వాళ్ళ తల్లిదండ్రుల మీదే ఆధారపడతారు. 30 సంవత్సరాలు వచ్చిన తల్లిదండ్రుల మీద ఆధారపడుతున్న వాళ్ళు ఉన్నారు. అమెరికా దేశంలో అయితే 13 సంవత్సరాలనే ఏం చేస్తారు తెలుసా? కాలు పెట్టి బయటకు దంతారు. 11 సంవత్సరాలకే వెళ్ళి నీ పని నువ్వు చేసుకో, బతుకుపోరా అంటారు. కెరియర్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కెరియర్ ప్లానింగ్ మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డ, మనం ఏమై ఉన్నామన్నది ముందుగానే మనకు ఒక ప్లానింగ్, ఒక దర్శనం కావాలి, అవునా? యోసేపుకు దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు 37వ అధ్యాయంలో. దర్శనం ఇవ్వగానే ఆయన ఏం చేశాడంటే, చదవండి 37వ అధ్యాయం, ఆదికాండమై 37వ అధ్యాయం చదవండి అమ్మా. చదవండి అమ్మా, 8వ వచనం. 5వ వచనం నుండి. యోసేపు ఒక కలకని తన సహోదరులతో ఏం పడ్డారు? పగబడ్డారు. చాలండి. యోసేపుకు దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు, జాగ్రత్తగా వినాలి. ఏంటి ఆ దర్శనము? ఆ కలభావం ఏంటంటే అతడును దేవుడు ఉన్నతంగా హెచ్చించబోతున్నాడని, అదే భావం. ఆ దర్శనము ఇచ్చినప్పుడు అతను 17 సంవత్సరాల వ్యక్తి. ఆ దర్శనమును పొందుకొని వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పినప్పుడు, వాళ్ళ అన్నదమ్ములకు చెప్పినప్పుడు వాళ్ళు తీసుకెళ్ళి గుంటలో పడేశారు. ఏం చేశారు? గుంటలో పడేశారు. ఆ తర్వాత ఎవరికో అప్పచెప్పబడ్డారు, తర్వాత ఏదో దేశంలో ఉండిపోయాడు. అదంతా ఒక క్రమంగా జరిగింది. యవ్వనస్తులకి ఎప్పుడైనా ఒక దర్శనం చాలా ప్రాముఖ్యమైనది. ఏం కావాలండి? విజన్. ఏ యంగ్ మ్యాన్ మస్ట్ బి ఏ విజనరీ. ఒక దర్శనము కావాలి మనకు. గుడ్డెట్లో చేడుబడినట్టు ఏదమ్మా, ఏంటది అమ్మ? పెద్దవాళ్ళు చెప్పాలి. గుడ్డెద్దు, గుడ్డి ఎద్దు
విడమర్చండి. గుడ్డి ఎద్దు చాలలో పడితే ఏమవుతుంది? చేడంతా పాడు చేస్తుంది. అవునా? ఏ దర్శనం లేని యవనస్తుడు తన 30 సంవత్సరాలు 60 సంవత్సరాలు వచ్చిన తన కెరియర్ అనేది బిల్డ్ అవ్వదు. అవునా అండి? కంపల్సరీగా దర్శనం కావాలి. తిలక్ వర్మ, అవునా, అతను 14 సంవత్సరాల నుండి క్రికెట్ ఆడటం స్టార్ట్ చేశాడు. రైట్? మొన్నే గెలిచారు కదండి, నేను కూడా మ్యాచ్ చూసా. హల్లెలూయా. తిలక్ వర్మ 14 సంవత్సరాల కెరియర్ స్టార్ట్ చేశాడు. తనకు ఒక దర్శనం ఉంది. ఏంటి తెలుసా? నేను ఎప్పటికైనా ఇండియాకి ఆడాలని. అవునా అండి? ఆడాలన్నాడు, ఆడాడు. మార్క్ జకోబర్ ఫేస్బుక్ వ్యవస్థాపకుడు 13 సంవత్సరాలు అప్పుడు ఫేస్బుక్ని స్టార్ట్ చేశాడు. ఎప్పటికైనా ఈ ప్రపంచం అంతా నేను ఫేస్బుక్ని అందించాలన్నాడు. రీచ్ అయ్యాడా? రీచ్ అయ్యాడు. మన జీవితంలో ఎప్పుడైనా ఒక గోల్ పెట్టుకోవాలి. ఇట్ మే బి గేమ్స్, ఇట్ మే బి ఎడ్యుకేషన్, ఇట్ మే బి సంథింగ్ ఎల్స్, బిజినెస్ ఆర్ సంథింగ్ ఎల్స్. ఏదైనా సరే ఒక గోల్ను మనం పెట్టుకోవాలి. యోసేపు గోల్ ఏంటి? ఆస్వాదించబడాలి. నా తల్లిదండ్రుల కంటే, నా అన్నదమ్ముల కంటే హెచ్చుగా దేవుడు ఇచ్చిన దర్శనాన్ని బట్టి దాన్ని పట్టుకొని వెళ్ళాలని అతను స్టార్ట్ అయ్యాడు. 17 సంవత్సరాలు అప్పుడు హీ స్టార్టెడ్. అతడు ప్రారంభించాడు తన జీవితాన్ని, దర్శనాన్ని పట్టుకున్నాడు. బ్రదర్, మీరేమవ్వాలనుకున్నారు? అమ్మా, మీరేమవ్వాలనుకుంటున్నారు? నువ్వేమవ్వాలనుకుంటున్నావురా? ఐడియా లేదా? నువ్వేమవ్వాలనుకుంటున్నావురా? డాక్టర్. మీరమ్మా? నర్స్. మీరు బ్రదర్? మీరు బ్రదర్? మీరే బ్రదర్? ఏమవ్వాలనుకున్నారు? చెప్పండి. మీరు బ్రదర్? పైలట్. బ్రదర్ మీరు? సాఫ్ట్వేర్. ఓకే. మీరు బ్రదర్? మీరు బ్రదర్? చిన్న బ్రదర్. ఓ వెరీ గుడ్. అమ్మ మీర్రా తల్లి, నువ్వు? డాక్టర్. మీర్రా? మీర్రా? డాక్టర్. చాలామంది డాక్టర్లు ఉన్నారు అయ్యగారు. అయ్యగారు, చాలామంది డాక్టర్స్ ఉన్నారు. మన సంఘం పెరగబోతుంది. లుక్ అట్ హియర్. ఎవరికైనా ఒక గోల్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. పౌలు అంటాడు, నేను గురి యొద్దకు. గురి అన్నది చాలా ప్రాముఖ్యమైనది. రైట్ కెరియర్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. మరి నువ్వు డాక్టర్ అవ్వాలనుకుంటే దానికి తగిన ప్రయత్నం ఏంటి? డాక్టర్ అవ్వాలంటే ఏం చేయాలమ్మా? ఇంటర్మీడియట్ చదవాలి. ఎంపీసీ చదివితే అవుతామా? బైపీసీ చదవాలి. అవునా? తర్వాత ఎంసెట్ రాయాలి. తర్వాత మంచి మార్కులు రావాలి. ఆ తర్వాత కౌన్సిలింగ్ వెళ్ళాలి. ఆ తర్వాత ఎంబీబీఎస్ సీట్ ఇస్తారు. ఇస్తే డబ్బులకి ఇస్తే తీసుకోవాలి, ఫ్రీగా వస్తే చదువుకోవాలి. ఆ తర్వాత 4 years కష్టపడితే ఆ తర్వాత వెంటనే అయిపోతామా? హౌస్ సర్జన్ చేయాలి. ఆ తర్వాత నువ్వు డాక్టర్ పట్టి ఇస్తారు. అవునా? దిస్ ఈజ్ ద ప్రాసెస్. ఏదైనా యవ్వన బిడ్డలు మనము ఒక గోల్ సెట్ చేసుకొని దానికి తగ్గ ప్రయత్నం చేయాలి. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. ఏదో ఆలోచన ఉండటం కాదు, దానికి తగిన ప్రయత్నం కావాలి. ఇంజనీర్ అవ్వాలంటే చదవకుండా అయిపోతామా? ఇంజనీర్ అవుతావు చదవకుండా. ఏ ఇంజనీర్ తెలుసా? మెకానిక్ అవుతావు. ఏ ఇంజనీర్ అవుతావు తెలుసా? సివిల్ ఇంజనీర్. చూడండి ప్రియమైన దేవుని బిడ్డ, మనకు ఒక విజన్ కావాలి, ఒక గోల్ కావాలి. ఆ గోల్ను మనం రీచ్ అవ్వాలంటే దానికి తగ్గ ప్రయత్నం కావాలి. ఈ ప్రయత్నంలో మీకు ఎదురయ్యే సందర్భాలను చెప్తా. యోసేపుకు తన విజన్ పట్టుకొని వెళ్ళేటప్పుడు తను మొట్టమొదటి శోధన ఏమొచ్చింది తెలుసా? స్త్రీ. ఏమొచ్చిందండి? చదవండి 39వ అధ్యాయం. ఆదికాండం 39వ అధ్యాయం.
చూడండి ప్రియమైన దేవుని బిడ్డ, యవనస్తులారా మీరు చూడాలి ఇటు. నా మాటలు మీకు బోరుగా అనిపిస్తున్నాయా? వినండి. తను విజన్ పట్టుకున్నప్పుడు మొదటి ఎదురైన శోధన ఏంటంటే స్త్రీ. బిడ్డలు మీకైతే పురుషుడు, ఓకే? అతను పురుషుడు కాబట్టి స్త్రీ అని చెప్తున్నా. ఆయన స్త్రీ అయితే అతను అక్కడ స్త్రీ ఉంటే పురుషుడు శోధించబడతాడు. యవ్వనస్తులకి మొదటగా ఎదురయ్యే శోధన ఏంటంటే ఈ స్త్రీ పురుష సంబంధం. దీన్ని ఓవర్కమ్ నువ్వు చేయగలిగితే, వన్స్ యూ ఓవర్కమ్ ద డిజైర్స్ ఆఫ్ యువర్ ఫ్లెష్, శారీరకమైన కోరికలను మనం అదుపు చేసుకొని ఓవర్కమ్ చేయగలిగితే నువ్వు సక్సెస్ అవుతావు. అర్థమైందా? యోసేపు స్త్రీని చూడలా. ఆమె ఎవరండి? ఎవరు చెప్పాలి? ఎవరు యజమానులు? పోతీఫర్ యొక్క, అంటే ధనవంతురాలు, అందగత్తె. రాజు భార్య అందగత్తెలు ఉండరండి? ఉంటారు. అయినా సరే అవేమీ ఆయన చూడలా. తన దర్శనం ఏంటి? దేవుడు గొప్ప చేస్తాడని. హల్లెలూయా. యవ్వన బిడ్డలారా, మీ శరీర ఇచ్చల నుండి నువ్వు పారిపోమని వాక్యం తెలియజేస్తుంది. శరీర ఇచ్చల నుండి పౌలంటాడు, యవ్వన కాలంలో శరీర ఇచ్చల నుండి నువ్వు తిమోతితో అంటాడు పారిపోము అంటాడు. అవునా? దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. అలా కంట్రోల్ చేసుకున్న వ్యక్తి దర్శనాన్ని రీచ్ అవుతాడు. పాపంలో పడిపోవడానికి అవకాశం ఉన్న యోసేపు పడిపోలేదంటే కారణం ఏమిటంటే దేవుని భక్తి అతనికి ఉంది, దేవుని భయం అతనికి ఉంది. ఈ రోజుల్లో దేవుని భయము మనకు లేకపోతే, దేవుడంటే భయము లేకపోతే మనము దరిద్రులం అయిపోతాం. దేవుడంటే భయం ఉండాలి. ఐ కెన్ సే దట్ డోంట్ బికమ్ ఏ ఫ్యాషన్ క్రిస్టియన్స్, బికమ్ ఏ ఫ్యాసినేట్ క్రిస్టియన్స్. ఈరోజు సంఘంలో ఉన్న యవ్వనస్తులు ఫ్యాషన్ క్రిస్టియన్గా ఇదవుతున్నారు. ఫ్యాషన్ క్రిస్టియన్ అంటే తెలుసా? మంచిగా ఆరాధన చేయటం, చక్కగా మనము మంచి బట్టలు వేసుకోవడం, మంచిగా ఇదైపోవటం కాదు. దేవుడు అది కోరుకుంటున్నా. దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన నుండి అంటే, మనము దేవుని కొరకు నిలబడే యవ్వన జనాంగంగా ఫ్యాసినేట్ క్రిస్టియన్గా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని కొరకు తృష్ణ, దేవుని యందు భయభక్తులు, దేవుని యందు మనము బ్రదర్ చెప్పినట్లు ఆయన ముఖ దర్శనము చేయుటకై మనము ప్రయాసపడేవారుగా మనం ఉండాలి. శరీర ఇచ్చలను మన జీవితంలో పెట్టుకొని పాపం చేస్తూ దేవుని యొక్క సన్నిధానంలో మనం వర్ధిల్లాలంటే వర్ధిల్లలేదు. ఇదిగో లేవి కాండం 10వ అధ్యాయంలో ఉంటుంది. లేవి కాండం 10వ అధ్యాయంలో అహరోను కుమారులు వేరొక అగ్ని తీసుకొచ్చి వారు ఏమయ్యారు? చనిపోయారు అని వాక్యం తెలియజేస్తూ ఉంది. వారు దహించబడ్డారు. మేబీ శారీరకంగా నువ్వు దహించపోవచ్చు కాదు, కానీ మన జీవితాలు మనకు తెలియకుండానే ఆవిరైపోతాయి. వినండి, మన జీవితాలు ఏమైపోతాయి మనకు తెలియకుండానే. మనకు తెలియకపోవచ్చు, మనకు నష్టం కలుగుతుందని, లేకుంటే మన జీవితాలు ఆవిరైపోయినాయని తెలియకుండా నువ్వు కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి చివరికి నువ్వు మంచం మీదో లేకపోతే మరణ పడకలోనే ఉంటావు. జాగ్రత్త. దేవుని భయముతో మనం బతకాలి. యోసేపు దేవుని భయం కలిగాడు కాబట్టే ఆ స్త్రీ శోధించాలని ప్రయత్నం చేసిన అతను ఆ ట్రాప్లో పడలా. అపవాది మీకంటే నాకంటే చాలా తెలియగలిగిన వాడు. అతడు ట్రాప్ చేసే విధానం మనకు తెలియదు. మనము అనుక్షణము మెలుగు కలిగి దేవుని సన్నిధిలో ఉండాలి. ఆ తర్వాత యోసేపు మంచి సాక్ష్యం పొందుకున్నాడు. విజన్, తన దర్శనంలో మంచి సాక్ష్యం ఆయన కలిగి ఉన్నాడు. చూడండి యోసేపు ఎంత మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు. 41వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు ఆ రాజు చాలండి. అక్కడ
వారు ఏం చెప్తున్నారంటే, అయ్యా ఒక హెబ్రీడు ఉన్నాడు, అతడు కలలు కనే వ్యక్తి, అతడు కలలు భావం చెప్పే వ్యక్తి, అతడు దగ్గరకు నువ్వు వెళ్తే నీ కళ చెప్తాడు, ఆయన అర్థం చెప్తాడు అని చెప్తున్నారు. అంటే సొసైటీలో తనకొక మంచి పేరు అతను కలిగి ఉన్నాడు. హల్లెలూయా. నాట్ ఓన్లీ పర్సనల్ లైఫ్, సొసైటీ. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, క్రైస్తవుడు సొసైటీలో కూడా మంచి పేరు కావాలి. అర్థమైందా? సొసైటీ అంటే నీ కాలేజీలో చదువుకున్నావు కదా, చాలామంది యవన బిడ్డలు చర్చిలో మంచి భక్తిగా ఉంటారు, తెల్లబట్టలు వేసుకుంటారు, మంచి భక్తిగా ఉంటారు. కాలేజీకి వెళ్ళేసరికి మన నిజ స్వరూపాలు బయటకు వస్తాయి. బూతులు, పోకిరి మాటలు, వ్యసనకరమైన పరిస్థితులు అన్నీ బయటకు వస్తాయి. నువ్వు అనుకుంటావేమో దేవుడు నేను మోసం చేశాను, ఆ పాస్టర్ గారిని మోసం చేశాను, లేకపోతే మా తల్లిదండ్రులు మోసం చేశాను అనుకున్నావు. నేను అంటాను, వారిని కాదు మోసం చేయ, నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. యోసేపు అతడు మంచి భక్తి కలిగిన వాడు కాబట్టి ఎక్కడో చెరసాలలో ఉంటే అతను గుర్తించి, బైబిల్ చెప్తుంది హెబ్రీయుడు అని వారు గుర్తించి అతడు రాజు యొద్దకు తీసుకువెళ్ళారు. ఈరోజు నీకు గుర్తింపు కావాలన్నా, నీ దర్శనము రీచ్ అవ్వాలన్నా సొసైటీలో మంచి పేరు ఉండాలి. హల్లెలూయా. క్రైస్తవుడు అన్న మంచి పేరు నీకు ఉండాలి. క్రైస్తవుడు అని ఒక మంచి, ఇతడు నిజమైన క్రీస్తు బోధకుడు వెంబడించేవాడుగా అయి ఉండాలి. ఈరోజు చాలామంది యవనస్తులు, నేను కూడా ఫేస్ చేశాను. మా ఫ్రెండ్స్ ఏమనేవాళ్ళు తెలుసా, అరే భక్తుడు బయలుదేరాడరా. చర్చికి వెళ్తే ఏమనేవాళ్ళు, భక్తుడు బయలుదేరేవాళ్ళు. మనం బైబిల్ పట్టుకుంటే హేళన చేసేవాళ్ళు చాలామంది. వాటన్నిటినీ తాలి ధైర్యంగా మనం ఎవరేమైతే దేవుని నామాన్ని హెచ్చిస్తామో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. హల్లెలూయా. దేవుణ్ణి మనము హెచ్చించినప్పుడు, ఆయన నామాన్ని హెచ్చించినప్పుడు దేవుణ్ణి హెచ్చిస్తాడు. యోసేపు దేవుని నామాన్ని హెచ్చించాడు కనుక అతడు దేవుణ్ణి లిఫ్టింగ్ ఇచ్చాడు. సమాజంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం పట్టుకొని నిలబడే అనుభవంలో మనం ఉండాలి. చాలామంది ఏం చేస్తారు తెలుసా, రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్ళినప్పుడు బైబిల్ దాచిపెట్టుకుంటారు, కాలేతే కవర్లో చూసుకుంటాను. నా యవ్వన ఎక్స్పీరియన్స్ మేము చెప్తా. నేను దేవుణ్ణి నమ్ముకున్న దినాల్లో మా అమ్మ చర్చికి వెళ్ళమని బాగా బలవంతం చేసేది. నేను క్రికెట్ అంటే నాకు బాగా ఇష్టం. చర్చిగా అని చెప్పి బైబిల్ కవర్లో పెట్టుకొని వచ్చేవాడిని. కొన్నిసార్లు ఏం చేసేది తెలుసా, ఆ బైబిల్ని కవర్లో చుట్టుకొని సినిమాకి వెళ్ళిపోయేవాడిని. బైబిల్ సినిమాకి తీసుకెళ్ళిపోయేవాడిని. అంత భయంకరమైన పాప జీవితంలో ఉన్న మమ్మల్ని దేవుడు రక్షించి ఈరోజు ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని నడివీధిలో, సంత వీధిలో ప్రకటించేవారుగా దేవుడు చేశాడు. హల్లెలూయా. నువ్వు దేవుని నామాన్ని హెచ్చించు యవనస్తుడా, దేవుడు నిన్ను హెచ్చించడా? తప్పనిసరిగా హెచ్చిస్తాడు. యోసేపు దేవుణ్ణి ఎందు సొసైటీ లైఫ్లో యథార్థంగా ఉన్నాడు కాబట్టి అతను లిఫ్టింగ్ ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, తన కుటుంబ వ్యవస్థలో అతడు నమ్మకంగా ఉన్నాడు. వాళ్ళు గుంటలో వేసిన, వాళ్ళు ఏం చేశారండి, గుంటలో వేసిన దేవుడు ఏం చేశాడు తెలుసా, అతన్ని చదవండి. 42వ అధ్యాయము 6వ వచనం, నేను ముగిస్తున్నాను. అప్పుడు యోసేపు యోసేపు సహోదరులు వచ్చి, చదవండి అమ్మా బ్రదర్స్, మీరు చదవండి ఆ వాక్యను. అందరు తీశారుగా, ఆదికాండం. యోసేపు సహోదరులు వచ్చి ముఖము మొదట ఏం చేశారు, గుంటలో వేశారు, మరణానికి అప్పచెప్పారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ముఖమును నేల మీద వచ్చారు. దేవుడు ఎంతగా ఇచ్చించాడు అతన్ని. ఒక దర్శనం పట్టుకొని వెళితే దేవుడు ఎంతగా అతను హెచ్చించాడు. ఈ దక్షిణ క్రమంలో తనను స్త్రీ వ్యామోహంలో పడలేదు, సొసైటీ వ్యామోహంలో పడలేదు, లేకుంటే వ్యక్తిగతంగా తన పాప జీవితంలో బ్రతకలేదు కనుక దేవుడు అంతగా హెచ్చించాడు. రైట్ కెరియర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. షుడ్ బి ఏ విజనరీ.
మనం తప్పనిసరిగా ఒక దర్శనం కలిగిన యవనస్తుడిగా ఉండాలి. నీ జీవితంలో ఏమి అవ్వాలనుకోవటం ఎవడైనా అవుతాడు. నేను కలెక్టర్ అవ్వాలి, లేకపోతే చంద్రబాబు నాయుడు అవ్వాలనుకుంటా, నేను సీఎం అవ్వాలనుకుంటా. అవుతావా? దానికి తగ్గ ప్రయత్నం మనం చేయాలి. చాలామంది నేను డాక్టర్ అన్నారు, మరి దానికి తగ్గ ప్రయత్నం మీరు చేయాలి. యోసేపు చేశాడు, తన దర్శనం పొందుకున్నాడు. ఇదిగో స్త్రీ ఎదురైంది పక్కెల్లో, సొసైటీ ఎదురైంది పక్కెల్లో, లేకుంటే ఇంకోటి ఎదురైంది పక్కెల్లో అని చెప్పి చివరికి ఆయన ఏం చేశాడు? సింహాసనం మీద కూర్చున్నాడు. హల్లెలూయా. మనకు ఎదురైతే పక్కకు పదారు, మనకు ఎదురైతే ధనమో లేకపోతే ఇంకోటి పక్క తీసుకెళ్ళిపోయేవాళ్ళు. కానీ అతను ఏం చేశాడు? ఇట్స్ ఆల్ నథింగ్ అనుకున్నాడు. ఇవన్నీ నాకు అవసరంలా, దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, దాన్ని పట్టుకోవడానికి వెళ్ళాడు. హల్లెలూయా. గురు యొద్దకు పరిగెత్తేవారుగా ఉన్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, యవనస్తుడా, దేవుడిచ్చిన ఆ యొక్క చిన్న జీవితాన్ని మనం జాగ్రత్తగా ట్రైన్ చేసుకుంటే తరాలు దీవించబడతాయి. హల్లెలూయా. యోసేపును బట్టి తరాలు దీవించబడినాయా? తన బిడ్డలు, తన ఆ ఒక్క వ్యక్తి యొక్క విధేయత అనేక మందికి ఆశీర్వాదం. ఈరోజు నీ విధేయత, నీ సమర్పణ, నీ యొక్క దర్శనము, నీ తరాలు, నీ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. ప్రియమైన దేవుని బిడ్డ, అతను బట్టి తన తండ్రి దీవించబడ్డాడు. కరువు దినాల్లో తన తండ్రి దీవించబడ్డాడు, తన అన్నలు పోషించబడ్డారు. నువ్వు డెడికేట్గా ఉంటే నిన్ను బట్టి నీ కుటుంబం, నీ తరాలు దీవించబడతాయి. చాలామంది యవ్వన బిడ్డలు తల్లిదండ్రులకు కన్నీరు చేత కన్నీటిలు ఇస్తున్నారు, దుఃఖాలు ఇస్తున్నారు, వేదనలు ఇస్తున్నారు. మా అమ్మకు ముగ్గురులేండి, మా అక్క ఇద్దరు ప్లస్ ఒక మైనస్. మా అన్నయ్య ప్రేమ వివాహం చేసుకున్నాడు. వాడిని ఇప్పుడు సోదులో కూడా లేడు. వాడు ఓపెన్గా చెప్తున్నా, ఎక్కడో బతుకుతున్నాడు. మేము మా తల్లిదండ్రులు మాట విన్నాం, దేవుడు ఉన్నతంగా హెచ్చించాడు. హల్లెలూయా. వ్యత్యాసం చెప్తున్నా, మనము తల్లిదండ్రులు మాట విని ముందుకు వెళ్తే దేవుడు తప్పనిసరిగా మనల్ని ఆస్వాదిస్తాడు. హల్లెలూయా. నీ తల్లిదండ్రులు ఏం చేయమంటున్నాడు? వాళ్ళకి లెక్కలేనంత దుఃఖం ఇవ్వమంటున్నాడా? వాళ్ళకి లెక్కలేనంత రోజు ఏడ్చుకునే గిఫ్ట్ ఇవ్వమంటున్నాడా? సన్మానించంటున్నాడు. వాళ్ళని సన్మానిస్తే దేవుడు మనల్ని సన్మానిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, రైట్ కెరియర్, రైట్ ఫ్రెండ్, రైట్ చెప్పండమ్మా, ఇది మాత్రం చెప్పరు మీరు. రైట్ మ్యారేజ్, రైట్ ఫ్రెండ్, రైట్ కెరియర్. ఈ మూడు విషయాల్లో కరెక్ట్గా డిజైన్ చేసుకుంటే, ఈ మూడు విషయాల్లో కరెక్ట్గా మనం ప్లాన్ చేసుకుంటే 70 సంవత్సరాలు సంతోషంగా ఆరోగ్యాలతో ఉంటాం. దీన్ని కనుక మనం సరిగ్గా ప్లాన్ చేసుకోకపోతే మనం ఏమవుతుందో తెలుసా? మన జీవితాలు ఆవిరైపోతాయి. నష్టానికి, ప్రియమైన దేవుని బిడ్డ, నష్టానికి వెళ్ళిపోతాం. సంసోను ఎక్కడ ప్రారంభించబడ్డాడు, ఎక్కడ ముగించబడింది తన జీవితం? బలాఢ్యుడు ఎముకతో 1000 మందిని చంపాడు. మోహించడం మూలాన సోదిలోనే లేకుండా పోయాడు. అవునా కాదండి? జాగ్రత్త. యవ్వన కాలంలో జాగ్రత్తగా పవిత్రంగా కాపాడుకు, దేవునికి ఇష్టంగా బ్రతుకు. దేవుడు యవనస్తులను బాగా ప్రేమిస్తాడు. మిమ్మల్ని బాగా దేవుడు ఎందుకంటే యవ్వనంలో సత్తు ఉంటుంది, దేవుడికి భలే ఇష్టం. అర్థమైందా? మీరు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే ఆయన ఎంతో సంతోషిస్తాడు. 6 లక్షల కాల్బలమును ఇశ్రాయేల్ దేవుడు తీసుకువెళ్ళాడు. కాల్బలం అంటే తెలుసా? యవనస్తులు. వాళ్ళని ఎక్కువగా దేవుడు ప్రేమిస్తాడు. చూడండి, మోషే దగ్గర యెహోషువను, కాలేబును యవన బిడ్డలు ఉన్నారు. మీరు దేవుని పనికై లెగవాలి. చాలా సమయాల్లో తల్లిదండ్రులు ఎక్కువగా ఉద్యోగాలు చేసుకోవడానికి ఇవన్నీ ఎక్కువగా కేటాయిస్తారు. దేవుని పని కొరకు మీ బిడ్డలు లేపండి అమ్మా. దేవుని పనికై మీరు లెగవండి. దేవుడు బలంగా మీరు వాడుకుంటాడు. ఆయన యొక్క రాజ్యంలో మనము మంచి సైనికుల వలె దేవుడు తీర్చిదిద్దుతాడు. ఈరోజు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీ జీవితంలో ఈ 3 దశలో యవన దశ ప్రాముఖ్యమైనది. ఈ యవన దశలో నీవు మంచి వివాహ జీవితాన్ని కోరుకోవాలి, మంచి కెరియర్ని ఎన్నుకోవాలి, మంచి ఫ్రెండ్ను చూజ్ చేసుకోవాలి. ఈ 3 కనుక నీ జీవితంలో ఉంటే దేవుడు తప్పనిసరిగా
మన యొక్క జీవితాలు ఎలాగుంటాయి? ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఆయన ముఖ దర్శనం చేసి మనం ముందుకు వెళ్ళాలి. ప్రభు అంటున్నాడు, మనము ఆయన సన్నిధిలో మంచి సత్తువ కలిగిన బిడ్డలుగా మనం ఉండాలి. ఆయనకి ఇష్టలైన జనాంగాన్ని దేవుడు హెచ్చిస్తాడు. హల్లెలూయా. నువ్వను, నేను. మీ గుండె మీద చేసుకోండి అమ్మా. మీ గుండె మీద చేసుకోండి. నేను యేసయ్యకు ఇష్టమైన ఏంటది? యవ్వన బిడ్డను. నేను యేసయ్యకు ఇష్టమైన యవ్వన బిడ్డను. నోటితో అంటున్నారా, మనసుతో అంటున్నారా? మనసుతో అంటున్నారు, నోటితో అంటున్నారు. నేను చెప్పాను కాదు అంటున్నారా? నేను చెప్పండి. నేను అంటే ఎవరో మీ పేరు చెప్పుకోండి. జాషువా, దేవునికి ఇష్టమైన యవ్వన బిడ్డ. హల్లెలూయా. నేను మీకు మొదట్లో పేపర్ ఇచ్చా కదా, పేపర్ ఇచ్చాను, తీయండి అమ్మా, అన్నీ తీయండి అన్న. ఒక 5 నిమిషాలు అయిపోతుంది. పేపర్ ఇచ్చా. ఈ పేపర్లో ఇప్పుడు వరకు మీ జీవితంలో ఏది తప్పు జరిగిందో దాన్ని రాయండి. అది పాపం అవ్వచ్చు, పొరపాటు అవ్వచ్చు, మీ సహోదరు పట్ల ఏదైనా ఇవ్వచ్చు. నేను తీసుకోనమ్మా, భయపడకండి. అన్న తీసుకొని పెద్దగా చదువుతాడు అనుకోకండి. మీ దగ్గరే ఉంటుంది అది, ఓకేనా? మీరే చెంపేస్తారు. అది మాకు అవసరంలా. మీ పక్కన వాళ్ళు కూడా చూపించే అవసరం లేదు. ఎవరు చూడకండి, ఓకేనా? మీ జీవితంలో ఏది తప్పు జరిగిందో యవన కాలం నుండి ఇప్పుడు వరకు, ఇందాక చర్చికి వచ్చే ముందు వరకు, పలానా అబ్బాయిని చూసి బాగున్నాను అనుకున్నాను అని కూడా రాయండి. పలానా అమ్మాయిని చూసి నేను తప్పు చేశాను మనసులో అని కూడా రాయండి. ఒక పక్కనేమో అది రాయండి, ఇంకో పక్కనేమో నీ జీవితంలో నువ్వు ఏమవ్వాలనుకున్నావో రాయండి, ఓకేనా? ప్రార్థన చేయబోతున్నాం మనం వాటి కోసం. రైట్, రాయండి అమ్మా, చూడబాకండమ్మా పక్కన. దయచేసి మీ పక్కన వారు చూడకండి. మనకి పక్కనోడి జీవితం మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. రాయండి. ప్రార్థన చేయడం కొరకే అమ్మా, నా కోసం కాదు. నేను ఇంటికి తీసుకెళ్ళి మా వైఫ్కి ఏం చూపించను, ప్రార్థన కోసమే. కమాన్, లెట్స్ ఎవ్రీవన్ రాయండి. మనం ప్రార్థన చేయబోతున్నాం వాటి కొరకై. రాయటమే కాదు, దానికోసం ప్రార్థన చేసి వదిలేయబోతున్నాం. అమ్మా రాయండి, రాయండి, పర్లేదు, తప్పులేదు. ఏం పాపం చేసావో రాయి. ఎవరైనా హత్య చేసావా లేదా రాసుకోండి అమ్మా. ప్రార్థన చేయడం కొరకు. ఇది ఎందుకు తెలుసా? మళ్ళీ తిరిగి ఇట్లా చేయకుండా ఉండడం కోసం కాదు. ఈరోజుతో దీన్ని వదిలేయాలని. ఏది నువ్వు వదిలేయాలనుకుంటున్నావు దేవుని సన్నిధిలో? ప్రభు అంటున్నాడు, ఆయన సన్నిధిలో నువ్వు వదిలేయి. నీకు ఆయనకు ఆయాసకరమైనది, నీ జీవితంలో మేలు చేయనిది ఏదైతే ఉందో అది వదిలేద్దాం. రాసుకోండి అమ్మా, రాసుకోండి. పక్కన వాళ్ళు చూడకండి దయచేసి, రాయండి. ఎజ్రా ఉన్నాడా? ఎజ్రా ఓకే, బయట ఉన్నాడా? ఎజ్రా ఓకే. అదే అంతే అంతే. మా కురుపు ఉందనుకోండి, దానికి ఆయింట్మెంట్ రాయాలి, అవునా? ఉంచుకుంటే ఏమవుతుంది? కాల్లో చేయ తీసేస్తారు. పాపం కూడా అలాంటిదే, రైట్? సో దాచిపెట్టుకుంటే బ్లెస్సింగ్ అనుకుంటున్నారా? కర్సింగే. ఓకే, రాయండి. ఏదైతే మీ జీవితంలో ఏది ఆయాసకరంగా ఉందో దాన్ని రాయండి. కొంతమందికి సిగరెట్లు తాగే అనుభవం ఉంటుంది, తెలియకుండా. రాయండి, తప్పులేదు. కొంతమందికి అబద్ధాలు మాట్లాడతారు, అవునా? ఎవరు మాట్లాడుతున్నారా? బైబిల్ చదవకపోవడం కూడా పాపమే. అది కూడా రాయండి. ప్రభా, నేను బైబిల్ చదవట్లేదు రోజని.
ప్రార్థన చేయకపోవటం. వెనక పేజీలోనేమో నువ్వేమై ఉన్నావు డాక్టర్ అంటున్నారుగా, డాక్టర్స్ రాయండి. హలో ఐఏఎస్ రాయి. పెన్ లేదా నీకు? ఐఏఎస్కి పెన్ లేదండి అబ్బాయి. వెరీ గుడ్, రాయండి. రాస్తే నాకు చెప్పండి. మనందరం ఒక 5 నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి నిలబడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అయ్యారు ఒక 5 నిమిషాలు నాకు వదిలిపెట్టండి. ఓకే. నువ్వు పక్కన చూడబాకమ్మా చెల్లి. రాయండి 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 రాయండి. కొన్నిసార్లు మనకు తెలియదు మనము ఏం చేసామన్నది. ఇలా పేపర్లో రాస్తే కనీసం మనం ఏం పాపం చేసామో లేదా ఏం తప్పు చేసామో తెలుస్తుంది. దాన్ని గుర్తు చేసుకొని దేవుని ముందు క్షమాపణ అడుగుదాం. అమ్మా ఎస్ఐలు రాస్తున్నారమ్మా అంటే ఎన్ని ఉన్నాయో. రాయండి రాయండి. వెనకనేమో మీరు ఏమై ఉండాలనుకుంటున్నారో, దేవునికి మీకు ఏం కావాలో, మీ కెరియర్లో ఏమై ఉండాలనుకుంటున్నారో వాటిని రాయండి. ప్రభా నేను డాక్టర్, నేను కలెక్టర్, నేను ఇంజనీర్, నేను పాస్టర్. ఎవరు ఉన్నారా? పాస్టర్లు అయితే మాకు చెప్పండి, మాకు బైబిల్ కాలేజ్ ఉచితంగానే ఇస్తాం. అయిపోతే మనందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం. ఒకవేళ మీరు రాసినట్లయితే మనమందరం లేచి నిలబడి మీ పేపర్లు పట్టుకొని లేచి నిలబడండి. లేచి నిలబడి బ్రదర్ గ్రూప్ డిస్కషన్ చేస్తున్నారు. యా ప్లీజ్ అమ్మా లేకుండా తల్లి లేకుండా బ్రదర్స్ లేకండి, నాన్న లేకుండా అమ్మా లేకండి, అందరు లేకండి, అందరు లేకవాలి, అందరు లేకవాలి. అందరు లేచి నిలబడదాం. ఎంతమందికి వాక్యము మీ హృదయంలో దేవుడు మాట్లాడారన్న చేతులెత్తండి. నేను ఇప్పుడు ఒక గంట చెప్పాను, అదంతా సోదే అనుకుంటే చేయలేపకండి. ఎంతమంది దేవుడు నాతో మాట్లాడాడు అన్నవారు చేయలేపండి. నిలువుగా లేపండి, మనకి బలం ఉంది కదా. స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే మీ చేతిలో ఉన్న పేపర్స్ ఏదైతే ఉన్నాయో రాశారు కాబట్టి మీకు తెలుసు. కళ్ళు మూసుకొని దేవుని ముందు మనము క్షమాపణ అడుగుదాం. రైట్? ఒక్కసారి మనము దానికోసం క్షమాపణ అడిగితే మళ్ళీ తిరిగి చేయకూడదు. నేను కొన్ని అడుగుతాను, మీరు చెప్పండి. ఎవరు అబద్ధాలు ఆడుతున్నారు? వెరీ గుడ్. సత్యము అలా ఒప్పుకోవాలి. ఇప్పుడు అడుగుతాను, చెప్పండి. సిగరెట్లు ఎవరు తాగుతున్నారు? పాన్ పరాక్ పాపం ఎవరు చేస్తున్నారు? హిస్టరీ ఎవరు డిలీట్ చేస్తున్నారు? ఫోన్లో హిస్టరీ ఎవరు డిలీట్ చేస్తున్నారు? కమాన్, అది దేవునికి తెలుసు సమస్తం. రైట్? మన హృదయాంతరం ఎరిగిన దేవుడు. ఈ ఉదయకాల సమయంలో మనందరం ప్రార్థన చేసుకుందాం. దయచేసి మనందరం కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో మనందరం కళ్ళు మూసుకొని ప్రభువుని అడుగుదాం, ప్రభువుని ప్రార్థన చేద్దాం. అందరం నోళ్ళు తెరిచి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, స్తోత్రం ప్రభువా. యేసయ్యా నీ సన్నిధిలో ప్రభా మేము ఇదిగో నీ నామ మహిమార్థం మేము ఇక్కడ కూడుకొని ఉన్నాం. మా జీవితంలో ఆయాసకరమైన ప్రతి ఒక్కడును నీ సన్నిధిలో మేము ఒప్పుకుంటున్నామయ్యా.
మా ఒప్పుకొని పాపము, మా విడిచిపెడదాం. దోషము, మా అపరాధము, మా అతిక్రమము, మేము చేసిన మా యవన కాలం నుండి మేము ప్రభు చేసిన మన ప్రతి ప్రార్థన దోషమును కొరకై ఆలకించబోతా ఉన్నాడు. నీ సన్నిధిలో మేము ఒప్పుకుంటూ ఇదిగో క్షమాపణ అడుగుతున్నామయ్యా. యవన బిడ్డలు ప్రభువా, స్తోత్రం. అయ్యా ఈ బిడ్డలను మీరు క్షమించమని అడుగుతున్నాం అయ్యా. ప్రతి దోషము, ప్రతి ఒక్కటును మీరు తప్పించమని అడుగుతున్నాం ప్రభువా. యేసు రక్తముతో యేసయ్యా, నీ కడగండి. విలువైన రక్తము చేత మీరు కడగండి, శుద్ధీకరించమని పరిశుద్ధపరచండి. అడుగుతున్నాం ప్రభువా. నీ విలువైన ఇదిగో శుద్ధ జలము చేత వారిని పరిశుద్ధపరచమని అడుగుతున్నాం ప్రభువా. యేసయ్యా, నీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరూ నోళ్ళు తెరిచి మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, అయా మా జీవితంలో ఇదిగో ఇప్పుడు వరకు మేము చేసిన ప్రతి దోషము, వాటి విషయంలో మమ్మల్ని క్షమించమని అడుగుతున్నామయ్యా. మేము తెలిసి తెలియకనే చేశామయ్యా. ఇదిగో మాకు జ్ఞానం లేకుండానే చేశాము ప్రభువా. వాటి విషయంలో మమ్మల్ని క్షమించమని అడుగుతున్నామయ్యా. దేవా, మీ పాదములు పట్టుకొని ఇదిగో ఈ మధ్యాహ్న కాలం సమయంలో మేము బ్రతిమిలాడుతూ ఉన్నాం తండ్రి. నీకు స్తోత్రాలు యేసయ్యా, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. నీ పాదాలు పట్టుకుని నా కొరకై ప్రాణం పెట్టావు, నా కొరకై విలువైన రక్తమును కాచావు, నా కొరకై నీ యొక్క బలిష్టమైన దేవప్రభ యవ్వన దశను మా కొరకై సమర్పించావు తండ్రి. యేసయ్యానికి స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రభువానికి స్తోత్రాలు. అందరూ ప్రార్థన చేద్దాం. అందరం కూడా ప్రార్థన చేద్దాం. యేసయ్యానికి స్తోత్రాలు. అందరం కూడా ప్రార్థనలు పెంచి ప్రార్థన చేద్దాం. యవ్వన బిడ్డలు ఇదిగో ప్రభు రాజ్యములో వారసులుగా బిడ్డలను చేయమని అడుగుతున్నాం. ప్రతి చీకటి అంధకార శక్తి, అపవాది ప్రతి ఏలుబడి ధనాన్ని యేసు నామములో తీసివేయమని అడుగుతున్నాం తండ్రి. స్తోత్రాలు ప్రభువా. దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేద్దాం. ఎవ్వరు మౌనంగా ఉండవద్దు. అతిక్రమములు యేసయ్యానికి స్తోత్రాలు, స్తోత్రాలు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి కనికరం పొందును సెలవిచ్చాడు కనుక మనందరూ ఒప్పుకొని ప్రభు చేత కనికరం పొందుదాం. అందరూ ప్రార్థన చేద్దాం. దైవజనులు మీ కొరకు ప్రార్థన చేయబోతుండగా అందరం కూడా ప్రార్థనలో ఉండి ప్రార్థన చేసుకుందాం. దేవుని కృప పొందటానికి, అవును ప్రభువా, దేవుని కనికరం పొందటానికి, నువ్వు గొప్ప దేవుడు, దేవుని సన్నిధిలో కనికరించగలిగిన సమర్థుడివయ్యా. పరిశుద్ధపరచబడటానికి, నూతనమైనటువంటి ఆత్మ చేత నింపబడటానికి మనందరం ప్రార్థన చేద్దాం. దేవాని అభిషేకం చేతను నింపండి అని అందరం కూడా ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నీకే స్తోత్రము నాయనా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువా, అయా చెడుమడి సహవాసములో ప్రభువా, అయా నమ్మకస్తులుగా నా తండ్రి, అయా పరిశుద్ధులుగా ప్రభా, యథార్థవంతులుగా నా తండ్రి, అయా నీతిమంతులుగా ప్రభు నీ సన్నిధులు మేము అందరము నైనా ఈ సన్నిధానంలో కనపడటానికి ప్రభా మీ కనికరం ఉంచమని అందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభా, అయా నన్ను ప్రత్యేకంగా మీరు దర్శించండి ప్రభా. ఏ సేపు వలె నా తండ్రి ఫలించడానికి ప్రభా, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడానికి నా తండ్రి, అయా పాపాన్ని చూసి నా అసహించుకునేటానికి ప్రభా, పాపాన్ని విడిచిపెట్టి పారిపోవడానికి ప్రభా, అటువంటి మనసు దయచేయమని ప్రార్థన చేద్దాం. ప్రభా, యేసయ్యానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. Mighty anointing, Father God. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. గొప్ప ఆత్మతో బిడ్డలను మెంటండి. నమ్మదగిన దేవుడు నీ జీవితంలో నీ కోరికలను కూడా సిద్ధింప చేయగలిగిన వాడు, నీ ఆలోచనలన్నిటిని కూడా ఆయన మేలుకరంగా చేయగలిగిన వాడు. నీ పాపములు ఒప్పుకుంటే నీవు ఆశీర్వాదాలు ఆశీర్వాదకరంగా ఉండాలి తండ్రి. నోరు తెరిచి కళ్ళు మూసుకొని ప్రార్థించు. దేవా, బిడ్డలు నా మీద కనికరం చూపయ్యా, క్రియలను బలపరచమని అడుగుతున్నాం. ఆత్మతో నింపండి. వీరి పట్ల మీ యొక్క బలమైన అభిషేకాన్ని మీరు దయచేయండి. పాపమును నెట్టివేసేవారుగా చేయండి. బిడ్డలను మీరు అభిషేకించండి. ప్రార్థన చేయండి. Lord, heal them, Lord Jesus. Deliver from all the sicknesses. Lord, I am praying for these young people, Lord Jesus. దేవా, ముట్టండి తండ్రి, ఆత్మతో ముట్టండి తండ్రి. యేసయ్యా, మీరు ముట్టండి తండ్రి. స్తోత్రం ప్రభా, మీరు ముట్టండి తండ్రి. స్తోత్రం, స్తోత్రం. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా.
జీవనదిని స్వరమెత్తి. నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని అవునయ్యా, నా హృదయ నీ జీవజలను బిడ్డల జీవితంలో పాల్గొనమని అడుగుతున్నా. ప్రవహింపచేయుమయ్యా. ఆత్మీయ వరములతో నన్ను అలా చేయు. నీ ఆత్మతో మీరు అభిషేకించండి తండ్రి. నీ ఆత్మ చేతన బిడ్డలు మీరు అభిషేకించండి తండ్రి. ఆత్మ వరములు చేత మీరు అభిషేకించండి. మీరు తాకండి అయ్యా, తాకండి. ప్రభువానికి స్తోత్రాలు. జీవనదిని నా హృదయములో మరి రెండు చేతులు పైకి లేపుదామా? మరి రెండు చేతులు పైకి లేపు. నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆరాధనా, ఆరాధనా, ఆరాధనా నీకే. Touch and each and every one in this afternoon. నీ బలమైన ఆత్మతో బిడ్డలందరూ నింపండియా. ప్రతి చీకటి శక్తులను, ప్రతి అంధకార శక్తులను అయా వీళ్ళు ఏలుబడి చేస్తున్న ప్రతి ఒక్క పాపపు క్రియలను యేసు నామములో తీసివేయండి అయ్యా. ఇదిగో తండ్రి, బిడ్డలను మీరు ప్రతిష్ఠించండి. నీ జనాంగంగా, నీ బలమైన సొత్తుగా బిడ్డలు ఉండేలాగా సహాయం చేయండి తండ్రి. ఇదిగో ఇదిగో ఈ మధ్యాహ్న కాలం సమయంలో ఈ యవ్వన బిడ్డలు మీరు తాకమని అడుగుతున్నాం యేసయ్యా. ఇదిగో నీ బలమైన అభిషేకము బిడ్డలు నింపుకునేలాగా సహాయం చేయండి అయ్యా. ఆరాధనా, ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా, ఆరాధనా, ఆరాధనా యేసయ్యా. తాకండి తండ్రి, బిడ్డలను తాకండి తండ్రి. నీ అభిషేకంతో మీరు ముట్టండి. యవ్వన బిడ్డల ప్రభా, నీ సొత్తైన జనాంగం తండ్రి, నిన్ను కలిగిన బిడ్డల తండ్రి, నీ ఆత్మలో నింపులకు సహాయం చేయండి. మీరు జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండవల్ల కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. ఆరాధనా. అందరూ చప్పట్లు కొట్టుకుంటూ ప్రభు ఆరాధన చేద్దాం. అందరూ చప్పట్లు కొట్టుకుంటూ ఆరాధనా. ఆమేన్. యేసయ్యా, యేసయ్యా. Come on, everybody clap, clap, clap. ప్రభువుని మనం ఉత్సాహంతో దేవుని ఆరాధన చేద్దాం. ఆయన ఆత్మ మనం సన్నిధానంలో ఉండబడులాగున, ఇదిగో తన అభిషేకము మనం తాగులాగున ప్రతి ఒక్కరును యేసయ్యా, హల్లెలూయా, యేసయ్యా, 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 యేసయ్యా.
ఆరాధనా 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 నీకే ఆరాధనా 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 నీకే స్తుతి 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 ఆరాధనా నీకే Yes, Lord. స్తుతి ఆరాధనా నీకే యేసయ్యా నీకే స్తుతి ఆరాధన తండ్రి. స్తుతి 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 నీ వంటి వారు ఎవరు లేరు కదా ప్రభు. నీకే సర్వస్వం ప్రభు. నీవే మా సర్వసమయ తండ్రి. నా నిజమైన స్నేహితుడు నీవే, నా నిజమైన రక్షకుడు నీవే, నా నిజమైన దేవుడు నీవే ప్రభువా. నువ్వు గొప్ప దేవుడు భయ. మా జీవితము ఏలుబడి చేయుట భయ. మా కథ మొత్తం మార్చగలిగిన సమర్థుడు నీవే. మనందరం మోకరిద్దాం, అందరం మోకరిద్దాం, మనందరం మోకరిద్దాం. మీకు ఇవ్వబడిన పేపర్ విషయంలో మీరు ప్రార్థన చేసుకోండి. ఒక 5 నిమిషాలు వాటి విషయంలో ప్రభువుని మనం అడుగుదాం. నువ్వేమై ఉన్నావో, నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావో ప్రభుని మనం అడుగుదాం. ప్రభువా మా జీవితంలో ఇది ఆయాసకరంగా ఉన్నదయా, ఇట్టి విషయంలో మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాం. ఇది మేలుకరంగా లేదు ప్రభువా, ఇట్టి విషయంలో మేము క్షమాపణ అడుగుతున్నాం. మా జీవితంలో నువ్వు ఏ ప్రణాళిక కలిగి ఉన్నావో, ఏ ఉద్దేశం కలిగి ఉన్నావో వాటన్నిటినీ సంపూర్ణంగా నెరవేర్చమని అడుగుతున్నాం. దర్శనము నీది, నడిపించువాడువు నీవు. నడవవలసిన మేమును సరైన క్రమంలో నడిపించండి. దుష్టుల ఆలోచన చొప్పు మేము నిలవకుండా, అపహాస్యులు కూర్చున్న చోట కూర్చోకుండా, దివారాత్రులు నేను ధ్యానించేవారుగా, నీ మార్గంలో మేము నడుచువారుగా, గుడి యొద్దకు పరిగెత్తేవారుగా అందరూ స్వరములెత్తి ప్రార్థించాలి. తండ్రి మీరు సహాయం చేయండియా. యేసయ్యా చెయ్యాలి. నువ్వు వదిలిపెట్టవలసిన వాటిని వదిలిపెట్టి, విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టి, నువ్వు ఏదైతే పొందుకోవాలని, ఏదైతే తీసుకోవాలని, ఏదైతే ఆశించి ఏది పొందుకోవాలని దేవుని దగ్గరికి వచ్చావో, నువ్వు విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టినప్పుడు నువ్వు పొందుకోవలసిన వాటిని నిశ్చయముగా నా దేవుడు ఈ రోజు నుంచి నీకు వాటిని కలుగు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. సమయం పోనీయొద్దు. ఇప్పటికే చాలా సమయాన్ని పోగొట్టుకున్నావు. విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టకుండా అనవసరమైన వాటిని చేర్చుకొని బలమంతా కూడా పోగొట్టుకున్నావు. బలమంతా కూడా పోగొట్టుకొని బలహీనురాలువై ఉన్నావు.
ఈరోజు నీ బలహీనతలన్నీ కూడా విడిచిపెట్టి బలమును పొందుకొని తిరిగి వెళ్ళాలి. సంసోను మోహించి బలాన్ని పోగొట్టుకున్నాడు. తిరిగి పశ్చాత్తాపడి, దేవా ఒక్కసారి నన్ను క్షమించి తిరిగి నాకు బలమును దయచేయ్యా, నీ చిత్తమును నెరవేర్చడానికి అడిగాడు. సంసోనును బలపరిచిన దేవుడు ఈ కూడిక ద్వారా నిన్ను కూడా ఆయన బలపరచబోతున్నాడు. దేవుని చిత్తమును జరిగించడానికి, దేవుని ఉద్దేశమును జరిగించడానికి నువ్వు ఎన్నిక చేయబడ్డావు తమ్ముడా, నువ్వు ఎన్నిక చేయబడ్డావు కుమారుడా, నువ్వు ఎన్నిక చేయబడ్డావు కుమార్తె. నువ్వు సామాన్యుడు కాదో, నువ్వు అసామాన్యుడవో. నిన్ను నన్ను ఎన్నుకున్నవాడు సామాన్యుడు కాదు. నీ జీవితంలో, నా జీవితంలో అసాధ్యమైన వాటిని సాధ్యపరచగలిగిన వాడు. నీ కథ, నా కథ సమస్తమును ఆయన మార్చగలిగిన వాడు. ఆయన సన్నిధికి వచ్చాము, మౌనంగా ఉండి మౌనంగా వెళితే ఏ ఫలితం లేదు. నోరు ధరిచి ఒక్క 2 నిమిషాలు నోరు ధరిచి ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. స్తోత్రం, స్తోత్రం తండ్రి, స్తోత్రం. హల్లెలూయా జీసస్. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్, ఆమేన్ జీసస్. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం. ఆమేన్, ఆమేన్. స్తోత్రం. ఆమేన్. స్తోత్రం ప్రభా, స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రమయ, హల్లెలూయా. స్తోత్రమయ. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒకవేళ మీరు ప్రార్థన చేయటం అయిపోతే దయచేసి అందరూ లేచి నిలబడదాం. ఒకసారి ఒకసారి లేచి అమ్మ, మీరు కాదు, యవ్వన బిడ్డలే. మీకు పేపర్లు ఇచ్చాం కదా, మీరు రాశారు కదా, వాటిని మీ 2 చేతుల్లో చింపేయండి. చింపేయండి. 2 అన్న పర్లేదన్న, పర్లేదు. ప్రార్థన చేశారు కదా, చింపేయండి. దీంట్లో వేసేయండి. మేము ముక్కలు అతికించుకోండి. వేసేయండి. ఒకళ్ళు చింపుతున్నారు, ఇంకా అన్న చూస్తాడేమో అని చింపుతున్నారు. వెరీ గుడ్. చింపాను. అర్జున్ అంత చిన్నగా చచ్చిపోయినా పర్లేదు లేరా. స్తోత్రం. నీకేమున్నాయి, నువ్వు ఎందుకు రాసు? అయ్యేస్ చిన్న బాబు వదిలేశారా? ఇదేంటి, అది నాప్కిన్ కదా, దీన్ని ఏం చేశాను నేను? వదిలేసా. రైట్. వదిలేసి మళ్ళీ పట్టుకోవచ్చా? మీ జీవితంలో కూడా మీరు ఇప్పుడు రాసి వదిలేసి మళ్ళీ పట్టుకోవచ్చు. రైట్. మళ్ళీ పట్టుకుంటే ఒక చిన్న మాట చెప్తా, ఏమనుకోబోతే చెప్పనా? ఏమనుకోరు గయ్య గారు? ఒక మాట చెప్తాను. రోడ్ల మీద వెళ్ళినప్పుడు మనకు ఒకటి కనపడుతుంది, అవునా? దాన్ని కడిగి మనం దగ్గరికి తీసుకొచ్చి ఎంత పౌడర్ రాసినా మళ్ళీ తిరిగి ఏమవుతుంది? దాన్ని ఏమంటారు? దేవుడుగా మనం అదే పిలుస్తాడు. రైట్. మనము యాజకులైన దేవుని సమూహం. రైట్. పరిశుద్ధమైన జనాంగం. నీ జీవితంలో అన్నీ వదిలేసావు. పాపం ఏదైతే ఉందో అవి రాసి వదిలేసావు. వాటిని తిరిగి నువ్వు దాని జోలు వెళ్ళకూడదు. రైట్. అలా వెళ్ళకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే దేవుని వాక్యం మనలో నింపుకోవాలి. దేవుని మనలో నింపుకోవాలి. అలాగూ నింపుకున్నప్పుడు మనం వాటి జోల్లోనికి వెళ్ళాం. రైట్.
సో మీరందరూ మంచోళ్ళు, దేవుడు తప్పనిసరిగా మిమ్మల్ని దీవిస్తాడు. మీ జీవితంలో దేవుడు ఏమై అవ్వాలనుకున్నారు, మీరేమవ్వాలనుకున్నారు తప్పనిసరిగా అవుతాయని మేము ప్రార్థన చేస్తాము. చివరి ప్రార్థన నా సెక్షన్ ముగిస్తుంది. కళ్ళు మూసుకు ప్రార్థన మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. మహాగణుడా నీకు స్తోత్రాలు. యవన బిడ్డలను మీరు ఆశీర్వదించండి, దీవించండి, వీరి జీవితాన్ని ఫలభరితంగా ఆశీర్వాదకరంగా ఉంచండి. యోసేపు వలె గురి యొద్దకు పరిగెత్తేవారుగా, దర్శనం కలిగిన వారుగా ఉండులాగున, ఇదిగో సంసోను వలె తండ్రి వారి జీవితంలో ఆయాసకరమైనది ఏదైతే ఉంటే అది నష్టానికి ఎంచబడకుండా తండ్రి వారు శ్రేష్టమైన బిడ్డలుగా పిలువబడలాగా సహాయం చేయండి. బిడ్డలందరూ మీరు దీవించండి. వారిని, వారి కెరియర్స్ను, వారి ఫ్యూచర్ లైఫ్ను, వారి మ్యారేజ్ జీవితాలను, వారి కెరియర్ను అన్నిటిను మీరు ఆశీర్వాదకరంగా ఉంచండి. వారి తల్లిదండ్రులను, వారి యొక్క సంఘాన్ని, సేవకుడు ఎంతో భారంతో రాయప్ప గారు ప్రార్థన చేస్తున్నారు. ఈ యవన బిడ్డలు వారి యొక్క ప్రయాసత యవన బిడ్డల జీవితంలో ఫలభరితంగా ఉండేలాగా సహాయం చేయండి. ఇదిగో ఈ మధ్యాహ్న కాలపు సమయంలో వీరందరూ నువ్వు ప్రేమిస్తూ ఉన్నావు, చాచిన చేతుల చేత నువ్వు ప్రేమిస్తూ ఉన్నావు. వీరిని హక్కును చేర్చుకోమని అడుగుతున్నావు. నువ్వు వారిని ప్రేమించని, నువ్వు నిజమైన స్నేహితుడివి, నన్ను ఎలాగును ప్రేమించావో ఈ బిడ్డలను అలాగునే ప్రేమించాలి. వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండవలసి సహాయం చేయండి. యేసు నామములో అడుగుతున్నాం ప్రభువా. ప్రియ తండ్రి, అలాగునే రాయప్ప గారును, వారి సంఘాన్ని, దైవ సేవకురాలను, వారి కుటుంబాలు, వారి బిడ్డలు, వారికి వారి యొక్క సంఘ పెద్దలను, వారికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరును మీరు దీవించి ఆస్వాదించమని. ఇదిగో ఈ సంఘంలో యాజకైన సమూహాన్ని దేవా, మంచి సైనికులను, ఇదిగో యుద్ధ శూరులను మీరు లేవనెత్తమని, రెండవ తరము నాయకులను మీరు లేవనెత్తమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. చాలా మంచిది. చక్కని కూర్చోండి అమ్మా. చక్కని వర్తమానం అందించినటువంటి మరి దైవజనులు జాషువా అన్నకు ప్రేమ వందనాలు తెలియపరుస్తున్నాం. చాలా అద్భుతమైన వర్తమానం. సంతోషంగా ఉన్న వాళ్ళు బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. బాగా ఆకలి అవుతుందన్న వాళ్ళు ఇంకా గట్టిగా చప్పట్లు కొడదాం. ఆకలి కూడా అవుతుంది కదా, కీర్తన ఆకలి కూడా అవుతుంది కదా, అందుకే చప్పట్లు కొట్టే. రైట్, మంచిది. ఆకలి ఎటుపోయిందో కానీ నాకైతే చాలా సంతోషంగా ఉంది. చాలామంది ముఖ్యమైన వాళ్ళు వస్తారు, వింటారు అనుకున్నా, కానీ దేవుడి దృష్టిలో మీరంతా కూడా ముఖ్యమైన వాళ్ళే. ప్రైజ్ ద లార్డ్. ముఖ్యంగా ఆ చింటూ ఆ నంబూరుని వచ్చినటువంటి ఆ అమ్మాయి ఇక్కడ వాళ్ళు కాకపోయినా దూరం నుండి వచ్చి శ్రద్ధగా మాటలు విన్నారు. ఎక్కడోళ్ళు వినటానికి లేదు, వాళ్ళకి అవకాశం లేదు, దేవుడు వారిని త్రోసేశాడు. కానీ ఈరోజు ప్రాముఖ్యత ఏంటంటే వాళ్ళు కొంతమంది సెలవులకు ఊరికి వెళ్ళినా కూడా వచ్చారు తాడికొండ నుండి. చాలా సంతోషం. మీ ప్రయాసకు దేవుడు తగిన గొప్ప ప్రతిఫలము కలుగు చేయును గాక. ఆమె చాలా విలువైన మాటలు, చాలా విలువైన మాటలు, 3 మాటలు మన లైఫ్కి, ఈ జీవితానికి సంబంధించిన మాటలు చక్కగా మనకు వర్ణించినటువంటి దైవజనులు జాషువాకు మరొకసారి వందనాలు అన్న. చాలా సంతోషం. అదే రీతిగా ఫిలిక్స్ గారు కూడా యేసోబు గారి గురించి చక్కని వర్ణన వివరించినటువంటి ఫిలిప్స్ గారికి కూడా ప్రభు పేరిట వందనాలు. చాలా సంతోషం. మరి నేను ఆ రోజు అడిగాను దైవజనులు దానియేల్ అన్న ఎలాగా అక్టోబర్ 2 యవనస్తులు కూడికి ఏర్పాటు చేయాలని అంటే దానియేల్ అన్న చెప్పాడు, సరే అన్న జాషువా అన్నను పిలుద్దామంటే వెంటనే మరి దానియేల్ అన్న మరి ప్రభుదాస్ అన్నకి చెబితే ప్రభుదాస్ అన్న మరి జాషువా అన్నకి తెలియపరచిన వెంటనే మరి కాదనకుండా మన మధ్యకు వచ్చి వారు అమూల్యమైన సమయాన్ని మన కొరకు కేటాయించి మరి మన మధ్యకు వచ్చిన జాషువాకు, వారి ఫిలిక్స్ గారికి, అదే రీతిగా వారు బైబుల్ కాలేజీ వారితో పాటు వచ్చిన బృందాన్ని అందరికి కూడా వందనాలు. అదే రీతిగా మా ఆత్మీయ దైవజనులు సహవాసపు సేవకులు ఉన్నారు, వారికి నిండు వందనాలు. మరి ఈరోజు మీకంటే మా వాళ్ళు ఎక్కువగా ఉన్నారు మా సేవకులు. చాలా సంతోషం. నన్ను ఎంతగానో ప్రేమించి మరి మా మధ్యకు వచ్చిన దైవజనులందరూ కూడా చాలా వందనాలు అన్న. మీ అందరికీ ప్రభు పేరట మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. మరి చివరి ప్రార్థన ఆశీర్వాదం తీసుకుందాం. మన మధ్య ఉన్నటువంటి ఒట్టి చెరుకూరు మండల ఫారెస్ట్ ఫెలోషిప్ దైవజనులు మరి సెక్రటరీ గారు సత్యం అని ఉన్నారు. వారు చివరి ప్రార్థన, ఆ తర్వాత డానియేల్ అన్న ఆశీర్వాదం ఇస్తారు. మరి మీకోసం చక్కని ఆహారం కూడా సిద్ధపరిచాము. మరి టైం అవుతుంది అనుకోమాకండి. 4 అనుకున్నాము,
మరి ఎందుకో దేవుడి చిత్తం అలాగా. అన్న ఎక్కువ 30 గంట తీసుకుంటాను అనుకున్నాను, కానీ అంత సమయం తీసుకున్నవాడు ఎక్కడ కూడా అన్నా అసలు చాలా అద్భుతం. మరి ఎవరు కూడా పశ్చాత్తాపముతో యవనస్తులు కూడా నేను అదే కోరుకుంటా, పశ్చాత్తాపడి హృదయాలు మార్చబడటమే కోరుకుంటా అన్నా. అది మీకు ఎలా ఉంది? ముఖ్యంగా అనిలు, నీకు ఎలా ఉంది? బాగలేదుగా? బాగుందా? యవనస్తులు అంటారు బాగుందా? బాగానే ఉంటే గట్టిగా మన స్తోత్రం చెప్పండి. ప్రభు చిత్తం అయితే ప్రతి సంవత్సరం ఇదే సమయానికి ఇదే ప్రభు చిత్తం అయితే ప్రతి సంవత్సరం ఈ అక్టోబర్ 2వ తారీఖునే సేవకులు కూడిక, ఇంకా ప్రభు చిత్తం అయితే బయట ఓపెన్గా ఏర్పాటు చేయాలని ఆలోచన కలిగి ఉన్నాం. ఇంకా సంవత్సరానికి ఎన్ని కష్టమైనా వాస్తవానికి 2 నిమిషాలు చెంగలాయపాలెంలో పని జరుగుతుంది. ఇక్కడి కూడిక ఖర్చు ఇంచుమించు 3,000 అవుతాయి. 3,000 నేను అక్కడ ఖర్చు పెట్టుకుంటే నాకు ఒక పని అయిపోద్ది. ప్రభుదాస్ అని ఉన్నాడు, ఆ పని చేస్తున్నాయి, ఒక పని అయిపోద్ది. కానీ నేను ఆ పని తర్వాత సంగతి ముందు ఇక్కడున్న యవనస్తుల్ని ప్రభు కొరకు నిలబడితే ఒక్కొక్క యవనస్తుడు 1000 మందిని ప్రభు కొరకు సంపాదిస్తాడనే ఆశ కలిగి మరి ఈ కూడికి ఏర్పాటు చేశాము. కాబట్టి వచ్చిన మీ అందరి వందనాలు. మరి చివరి ప్రార్థన ఆశీర్వాదం తీసుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతి, రక్షకుడైన యేసయ్య, ఈ సమయంలో మీకు అనేకమైన వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాంతాన్ని మీరు ప్రేమించి, ఈ ప్రాంత ప్రజలు మీరు ప్రేమించి, ఈ దాసులు నాయన రాయప్ప గారిని ప్రేమించి, దాసురాలు సంఘాన్ని ప్రేమించి, ప్రత్యేకించి ఈ దినం నాయన మీకు స్తోత్రాలు. ఈ యవనస్తుల కొడుకుని ఏర్పాటు చేశారయ్యా. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మీకు అనేకమైన వందనములు చెల్లిస్తూ ఉన్నాం. దూర ప్రాంతం నుంచి మీ సేవకులు నాయన జాషువా గారిని మీరు తీసుకొని వచ్చి ఇంతవరకు మీరు అందించిన ప్రతి ఒక్క మాట కొరకై వందనాలు, స్తోత్రాలు. ప్రత్యేకించి నాయన వాక్యం విన్న నీ బిడ్డలందరూ కూడా నాయన యేసు వలె నాయన ఫలించే బిడ్డలుగా చేయండి. యేసు వలె ఒక మంచి దర్శనాన్ని కలిగి, యేసు వలె సాక్ష్యాన్ని కాపాడుకుని, యేసు వలె పరిశుద్ధులై, యేసు వలె నాయన అభివృద్ధి పదవులను నడిపించబడేటట్టుగా చేయండి. దేవునికి మహిమ తెచ్చేవారిగా, సంఘానికి మహిమ తెచ్చేవారిగా, దైవ సేవకులకు కూడా నాయన మీకు స్తోత్రాలు అయ్యా. మంచి నాయన మీ స్తోత్రాలు ఎదుట సాక్షులుగా ఉండేవారిగా చేయండి. ఈ దినం చేయబడిన ప్రార్థనలు, విత్తబడిన వాక్యం ఫలభరితంగా మార్చండి. ఈ దినం వచ్చిన నాయన మీకు స్తోత్రాలు. చిన్నలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు నాయన వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ సంఘమును దీవించండి, సేవకులు రాయప్ప గారిని దీవించండి, దాసురాలను దీవించండి, సంఘ పెద్దలను మీరు దీవించండి అయ్యా. అయ్యా మీ పక్షాన్ని నిలబడిన దైవ సేవకులు, వారి కుటుంబాన్ని, వారి పరిచర్యలను మీరు దీవించండి అయ్యా. దేవుని గొప్ప పరిచయం అక్కడ జరిగించండి అయ్యా. ఈ దినం వాక్యం విన్న వారు అనేకులు నాయన యేసు వలె లేవనెత్తబడేటట్టుగా చేయండి, దానియేలు వలె లేవనెత్తబడేటట్టుగా చేయండి. అనేక మంది నాయన మీకు స్తోత్రాలు. ఒక మంచి దర్శనాన్ని కలిగి నాయన దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా, దేవుని గణపరిచే బిడ్డలుగా చేసి, దేవుని రాకడ కొరకు వారు సిద్ధపడుతూ ఒక గుంపు జనాంగాన్ని సిద్ధపరిచేటట్టుగా చేయండి. మరొకసారి రాయప్ప గారి ద్వారాగా నాయన అయ్యా సంఘము ద్వారా దేవుని గొప్ప పరిచయం జరిగించి అనేక నశించిపోయే ఆత్మల నాయన మీ దాసుడికి అప్పగించి నాయన, మీ దాసుడు నాయన ఈ సంఘం ద్వారా రాకడ కొరకు సిద్ధపడుతూ ఒక గుంపు జనాంగాన్ని సిద్ధపరిచేటట్లుగా చేయమని సమస్త ఘనత, కీర్తి, మహిమ, ప్రభావాలను మీకే ఆరోపించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య ఐక్యము, సహవాసం రాయప్ప గారికి, వారి సంఘానికి, వారి కుటుంబానికి, అలాగనే ఈ ప్రాంతపు ఫెలోషిప్ నాయకులు మరి డానియల్ అన్నకు, వారి యొక్క బృందానికి, సేవకులకు, కుడి వచ్చిన యవన బిడ్డలు, వారి తల్లిదండ్రులకి, ఈ ప్రాంత ప్రజలకు ఇది పరలోక గమనిగా ఉండబడులాగున మేము ప్రార్థించి వినయంగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ వందనాలు. మరి ఈ యవనస్తులు కూడిక ముగించబడింది. మీ కొరకు చక్కని ప్రేమ విందు సిద్ధపరిచారు. మరి ప్రేమ విందు సిద్ధపరిచిన వారందరిని బట్టి కూడా ప్రభుని స్తుతిస్తున్నాం. మరి మీరు కాసేపు చేతులు కడుక్కుంటే మీకు వాళ్ళు చక్కగా ఆ ప్లేట్లలో మీకు ఆహారం తీసుకోనండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరాలు ఉంటే మరి అన్న వాళ్ళు ఉన్నారు, ప్రార్థన చేస్తారు. యవనస్తులు ఎవరైనా ప్రార్థన